Hi students, today's topic is about gene cloning and cloning vectors. అంటే జన్యువులకు సంబంధించిన క్లోనింగ్ ప్రక్రియ అనేది ఏంటి, అది ఎలా చేస్తారనేది, ఆ క్లోనింగ్ ప్రక్రియలో వెక్టార్స్ అంటే వాహకాలు, ఆ క్లోనింగ్ జరపడానికి ఉపయోగించే వాహకాల గురించి ఏమేమి ఉంటాయి, వాటి యొక్క లక్షణాలు ఏంటనేది చూద్దాం. సో ఈ టాపిక్ వచ్చేసి థర్డ్ బీఎస్సీ సిబిజెడ్ వాళ్ళకి 6th సెమిస్టర్లో ఎలెక్టివ్ పేపర్ టిష్యూ కల్చర్ అండ్ బయోటెక్నాలజీలో ఉన్న టాపిక్. ఇది జన్యు క్లోనింగ్ మరియు క్లోనింగ్ వెక్టార్స్కి సంబంధించిన టాపిక్. ఓకే, అంటే ఏంటి, ఆ వెక్టార్స్ ఏంటో చూద్దాం ఇప్పుడు. సో ఫస్ట్ జన్యు క్లోనింగ్ అంటే నిర్వచనం ఏంటి? క్లోనింగ్ అంటే మీకు మనం ఆల్రెడీ తెలుసు మనకి. జన్యు క్లోనింగ్ అంటే నిర్వచనం ఏంటంటే, క్లోనింగ్ అంటే ఒకే రకమైన కాపీలని తయారు చేయడం. అంటే సపోజ్ ఒక డిఎన్ఏ ఉందనుకోండి, డిఎన్ఏలో ఒక నత్రజని క్షారాల వరుస ఎలాంటిదైతే ఉందో ఒక ముక్కని తీసుకొని అలాంటి ముక్కని ఇంకొక కాపీని తయారు చేయడం. అంటే ఒక జన్యువుని తీసి సేమ్ అలాంటి జన్యువునే తయారు చేయడం కాపీలాగా. అలాగే డిఎన్ఏ సీక్వెన్స్ అంటే ఒక డిఎన్ఏ ముక్కలో ఒక ముక్కని తీసుకుని అలాంటి ముక్కల్నే కాపీలుగా అనేక కాపీలుగా తయారు చేయడం. సో దాన్ని ఏమంటారంటే అది ఏ విధానం ద్వారా చేస్తారు అంటే, జన్యు క్లోనింగ్ అనేది జన్యు ఇంజనీరింగ్ విధానం ద్వారా చేస్తారు. సో జన్యు ఇంజనీరింగ్లో అనేక పద్ధతులను ఉపయోగించి క్లోనింగ్ అనేది చేయడం జరుగుతూ ఉంటుంది. అంటే ఎగ్జాక్ట్గా చెప్పాలి అంటే క్లోనింగ్ అంటే ఒక కార్బన్ కాపీ జిరాక్స్ తీసినట్టు సేమ్ కాపీలు ఒకే రకమైన నమూనాలను తయారు చేయడం. సో ఇది తయారు చేయడం అంటే జన్యు క్లోనింగ్ విధానం జరపడానికి, అసలు జన్యు క్లోనింగ్ విధానం జరపడం అనేది ఎంతవరకు అవసరమో, ఎందుకు అవసరమో, సో అది ఎలా జరుగుతుంది, ఆ జన్యు క్లోనింగ్ జరిపే విధానంలో ముఖ్యమైన అంశాలు ఏంటని చూద్దాం. సో జన్యు క్లోనింగ్ జరపడానికి ముఖ్యంగా ఏం కావాలంటే రెస్ట్రిక్షన్ ఎంజైమ్లు అనేవి కావాలి. ఎంజైమ్లు అంటే మనకు తెలుసు, ఎంజైమ్లో ప్రోటీన్ అనేది ఉంటుంది. సో ఆ ఎంజైమ్లు, రెస్ట్రిక్షన్ ఎంజైమ్లు అంటే ఏంటంటే ఇది ఒక ప్రత్యేక రకమైన ఎంజైమ్లు. ఇవి ఏం చేస్తాయంటే ఒక జన్యువుని కానీ డిఎన్ఏని కానీ, ఒక డిఎన్ఏ ముక్కని కానీ లేకపోతే జన్యువుని కానీ కట్ చేస్తాయి, అంటే ఛేదిస్తాయి. సో ఒక ముక్కలుగా ఛేదిస్తాయి. సో వాటిని ఏమంటారంటే రిస్ట్రిక్షన్ ఎంజైమ్లు అంటారు. అంటే ఎక్కడ పడితే అక్కడ, ఏ ప్రదేశంలో పడితే ఆ ప్రదేశంలో ఛేదించవు. కొన్ని ప్రత్యేకమైన ప్రదేశాల్లో మాత్రమే ఈ రిస్ట్రిక్షన్ ఎంజైమ్లు అనేవి డిఎన్ఏ ముక్కల్ని కానీ జన్యువులను కానీ ఛేదించగలుగుతాయి. సో వీటిని రిస్ట్రిక్షన్ ఎంజైమ్లు అంటారు. సో ఈ రిస్ట్రిక్షన్ ఎంజైమ్లను ఉపయోగించి మనం ఛేదించిన తర్వాత, కట్ చేసిన తర్వాత, ఆ కట్ చేసినటువంటి ముక్కల్ని మనము వెక్టార్లోకి చొప్పిస్తాం. వెక్టార్ అంటే ఏంటి? ఒక వాహకం. సో వాహకము అంటే ఏంటి? దేన్నైనా సరే మోసి ఒక చోటు నుంచి ఇంకో చోటికి మోయగలిగేది. సో ఈ వెక్టార్ అనేది ఒక డిఎన్ఏ ముక్క కావచ్చు, లేదు వేరొక జన్యువు కావచ్చు. సో వెక్టార్స్ అనేది సాధారణంగా ప్లాస్మిడ్లు, డిఎన్ఏ ముక్కలే అవుతాయి. సో ఏవైతే అంటే సింపుల్గా చెప్పాలంటే ఒక డిఎన్ఏ ముక్కలోకి ఇంకొక డిఎన్ఏ ముక్కను చూపించడం. అంటే ఒక డిఎన్ఏ ముక్కని రెస్ట్రిక్షన్ ఎంజైమ్ల ద్వారా నువ్వు కట్ చేస్తావు. 2 ముక్కలుగా కట్ చేసినప్పుడు ఆ కట్ చేసిన ఒక ముక్కను తీసుకుని ఇంకొక డిఎన్ఏ ముక్కలకు చొప్పించాలి అంటే ఇంకొక డిఎన్ఏ ముక్కను కూడా కట్ చేయాలి కదా. సో అంటే నీ దగ్గర ఎన్ని ఉండాలి? 2 డిఎన్ఏ ముక్కలు ఉండాలి. ఒకటేమో నువ్వు ఏ డిఎన్ఏ ముక్కనైతే నువ్వు వేరొక దాంతో కలపదలుచుకున్నావో, వాహకంలోకి చొప్పించదలుచుకున్నావో ఆ డిఎన్ఏ ముక్క ఉండాలి. సో ఆ డిఎన్ఏ ముక్కను కట్ చేసుకోవాలి. ఆ కట్ చేసుకున్న ముక్కని నువ్వు వాహకము అంటే ఏంటి? వాహకము అంటే ఇక్కడ ఏంటి? మళ్ళీ ఇది కూడా డిఎన్ఏనే. సో ఈ డిఎన్ఏలో ఒక డిఎన్ఏని కూడా మళ్ళీ ఛేదనం చేసి ఒక ప్రత్యేక ప్రదేశం దగ్గర ఆ ప్రత్యేక ప్రదేశంలోకి ఈ ముక్కని చొప్పిస్తావు. సో ఇలా చొప్పించిన తర్వాత 2 డిఎన్ఏ ముక్కలో కలిసిపోయిన తర్వాత దాన్ని ఏమంటారు అంటే రీకాంబినెంట్ డిఎన్ఏ అంటారు. అంటే పునఃసంశ్లేషక డిఎన్ఏ అంటారు. పునఃసంశ్లేషక డిఎన్ఏని వాహకం సహాయంతో, అంటే ఈ పునఃసంశ్లేషక డిఎన్ఏ అనేది వాహకంలో తయారవుతుంది. సో ఈ వాహకంతో కూడిన పునఃసంశ్లేషక డిఎన్ఏని లేదా పునఃసంశ్లేషక డిఎన్ఏతో కూడిన వాహకాన్ని అతిథేయిలోకి చొప్పిస్తావు. తర్వాత అతిథేయి కణము ఎలాగైతే విభజన చెందుతుందో, అతిథేయి కణం ఎలాగైతే అభివృద్ధి చెందుతూ ఉంటుందో, అతిథేయి కణంతో పాటుగా ఈ పునఃసంశ్లేషక డిఎన్ఏలు కూడా అభివృద్ధి చెందుతాయి. సో అంటే దీన్ని బట్టి ఏంటంటే మనకు కావలసిన ఒక లక్షణాన్ని ఇంకొక లక్షణంలోకి చొప్పించడం. అంటే మనకు కావాల్సిన లక్షణాన్ని ఇంకొక డిఎన్ఏలోకి చొప్పించడం. లేదు 2 లక్షణాలు కావాలనుకోండి, అంటే 2 లక్షణాలు కావాలనుకుంటే 2 డిఎన్ఏ ముక్కల్ని వేరొక వాహకంలోకి చొప్పించడం. సో ఈ వాహకము అంటే ఏంటంటే మోసేది. దేన్ని మోస్తుంది? ఇక్కడ మనకు కావలసిన లక్షణాలు ఉన్న డిఎన్ఏ ముక్కల్ని ఈ వాహకం మోస్తుంది.
మళ్ళీ ఈ వాహకం అంటే ఏంటి, అది కూడా ఒక డిఎన్ఏ ముక్కే. అంటే ఒక డిఎన్ఏ ముక్క ఇంకొక డిఎన్ఏ ముక్కని వస్తుందన్నమాట. అంటే వాహకము అనేది కూడా ఒక డిఎన్ఏ ముక్కే, అలాగే మనకు కావాల్సినటువంటి డిఎన్ఏ ముక్కల్ని ఇవి రెండు మోస్తాయి. సో ఇట్లా ఏంటంటే ఇక్కడ రిస్ట్రిక్షన్ ఎంజైమ్లు, వెక్టార్స్ అనే, వెక్టార్ అంటే వాహకాలు, అంటే క్లోనింగ్ ప్రక్రియ జరపడానికి ఉపయోగించే వాహకాలని వెక్టార్స్ అంటారు, వీటిని రిస్ట్రిక్షన్ ఎంజైమ్ అంటారు. సో ఈ రిస్ట్రిక్షన్ ఎంజైమ్లు, వెక్టార్స్ ఇవి ముఖ్యమైనవి క్లోనింగ్ ప్రక్రియ జరపడానికి. తర్వాత ఈ ఆల్రెడీ నీవు క్లోనింగ్ ప్రక్రియలో వాహకంలోకి నీకు కావాల్సినటువంటి డిజైర్డ్ డిఎన్ఏ అంటే నీకు కావాల్సినటువంటి డిఎన్ఏని నువ్వు చొప్పించేసిన తర్వాత అప్పుడే ఆల్రెడీ చొప్పించేసిన తర్వాత దాన్ని నువ్వు అతిధేయ కణంలోకి ప్రవేశపెట్టినప్పుడు అతిధేయ కణంలోకి నీకు కావాల్సిన డిఎన్ఏని ఎన్ని కాపీలు కావాలంటే అన్ని కాపీలు అక్కడ అతిధేయ కణం లోపల తయారవుతాయి. అంటే ప్రతికృతి విధానంలో ఆ డిఎన్ఏలు తయారవుతాయి. సో ఈ మొత్తం ప్రాసెస్ని ఏమంటారంటే జన్యు క్లోనింగ్ అంటారు. అంటే జన్యు క్లోనింగ్ అంటే ఒక జన్యువు ఉంది, సపోజ్ ఎక్స్ అనే జన్యువు ఉంది, ఆ జన్యువులో నీకు కావాల్సినటువంటి లక్షణాలు ఉన్నాయి, ఆ లక్షణాలను కలిగిన జన్యువులు అనేకం నీకు కావాలి. అంటే సపోజ్ ఒక జన్యువులో ఎక్స్ అనే జన్యువులో యాంటీబయాటిక్ రెసిస్టెన్స్ ఉంది. అంటే యాంటీబయాటిక్ రెసిస్టెన్స్ అంటే నిరోధకత. సో యాంటీబయాటిక్ నిరోధకత ఉన్న లక్షణం నీకు కావాలంటే అలాంటి జన్యువులు అనేకం ఉత్పత్తి చేయాలి. సో అలాంటి జన్యువులు అనేకం ఉత్పత్తి చేయాలంటే ఆ జన్యువులో నీకు కావాల్సిన లక్షణానికి సంబంధించిన ఈ నత్రజని క్షారాల యొక్క అమరిక ఎక్కడుందో చూసి కరెక్ట్గా అక్కడ రిస్ట్రిక్షన్ ఎంజైమ్లు, కొన్ని ఎంజైమ్ల ప్రత్యేకమైన ఎంజైమ్ల సహాయంతో కట్ చేసి ఆ ఉన్న చోటుని, ఆ ఉన్న ముక్కని తీసుకుని వెళ్ళి నువ్వు వేరొక వాహకంలోకి చొప్పించి ఆ వాహకాన్ని అతిధేయ కణంలోకి ప్రవేశపెట్టినప్పుడు అతిధేయ కణం యొక్క ప్రత్యుత్పత్తి విధానంతో పాటుగా నీకు కావాల్సినటువంటి ప్రతికృతి విధానంలో మనకు కావాల్సినటువంటి నకళ్ళు, కాపీలు కూడా తయారవుతాయి. సో ఈ మొత్తం విధానాన్ని ఏమంటారంటే జన్యు క్లోనింగ్ అంటారు. సో ఏంటి అసలు ఈ జన్యు క్లోనింగ్ వల్ల ప్రాముఖ్యత ఏంటి అంటే, ఈ జన్యు క్లోనింగ్ విధానం వల్ల అసలు ఒక ప్రత్యేకమైనటువంటి జన్యువు అది ఏంటి, ఎక్కడ ఉంది, దాన్ని మనం వేరు చేయొచ్చు, ప్రతి ఒక్క జన్యువుని వేరు చేయొచ్చు. అంతేకాకుండా ఆ జన్యువులో ఉన్న న్యూక్లియోటైడ్ల యొక్క వరుసని మనము కనుక్కొనవచ్చు. అంతేకాకుండా మనం ఈ జన్యువులో న్యూక్లియోటైడ్ల వరుసని కనుక్కోవటం వల్ల డిఎన్ఏలో ఉన్న న్యూక్లియోటైడ్ల సీక్వెన్స్ని కూడా వరుస క్రమాన్ని మనం కనుక్కోవచ్చు. అలాగే దాన్ని ఎనలైజ్ చేయొచ్చు, విశ్లేషించవచ్చు, ఆ వరుస క్రమాన్ని విశ్లేషించవచ్చు. అలాగే ప్రోటీన్ని, అంటే ఒక ప్రోటీన్ దేనితో ఏర్పడింది, ఆ ప్రోటీన్ లోపల ఎలాంటి నిర్మాణం ఉంది, ఎంజైమ్ లోపల నిర్మాణం ఎలా ఉంది, అలాగే ఆర్ఎన్ఏ వీటి యొక్క విధులు ఇవి ఎలా పనిచేస్తున్నాయి అనేది కూడా మనము ఈ క్లోనింగ్ విధానంతో తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది. అలాగే ఉత్పరివర్తనాలు అంటే జన్యువుల ద్వారానే వస్తాయి. ఆ ఉత్పరివర్తనాలు ఒక తరం నుంచి ఇంకో తరానికి అనువంశికంగా అందించబడేటువంటి మార్పులు ఆకస్మికంగా జరుగుతాయి. ఈ అనువంశికంగా జన్యువుల ద్వారా ఒక తరం నుంచి ఇంకో తరానికి బదిలీ చేయబడతాయి. అంటే మార్పు ఎక్కడ జరుగుతుందంటే జన్యువు లోపల జరుగుతుంది. సో ఆ జన్యువు లోపల జరిగే మార్పులు ఎలా జరుగుతాయి, ఎక్కడ ఏ ప్రదేశంలో నత్రజని క్షారాల వరుస క్రమం ఉన్న చోట ఈ జన్యు మార్పులు జరుగుతాయి అనేది కూడా మనం క్లోనింగ్ ప్రక్రియ ద్వారా తెలుసుకోవచ్చు. అంతేకాకుండా మళ్ళీ ఈ ఆర్గానిజమ్స్ అంటే జీవులు అనేవి మనం ఎట్లా వాటిని కొత్త జీవుల్ని ఈ క్లోనింగ్ విధానం ద్వారా సృష్టికి ప్రతిసృష్టి చేయొచ్చు. సో అనేక నకళ్ళని, అనేక కాపీల్ని మనం సృష్టించవచ్చు. సో ఇదంతా కూడా క్లోనింగ్ యొక్క ప్రాముఖ్యత. సో హిస్టరీ చూస్తే క్లోనింగ్కి చరిత్ర ఏంటనేది చూస్తున్నాం. ఫస్ట్ 19వ శతాబ్దంలో గ్రెగర్ జాన్ మెండల్, ఈయన కదా ఫాదర్ ఆఫ్ జెనెటిక్స్ అంటాం, జన్యుశాస్త్ర పితామహుడు. ఈయన 19వ శతాబ్దంలో మొట్టమొదటిగా జన్యువు అనే పదాన్ని ఈయన ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. సో ఆయన అంటే ఫ్యాక్టర్ అనేవాళ్ళు, అంటే ఒక కారకము అనేవాళ్ళు అంతకుముందు. అంటే ఏదైతే ఒక జన్యుపరంగా ఆకస్మికంగా తరతరాలుగా మార్పు అందించబడుతూ ఉంటుందో ఆ మార్పుకి కారణమైనటువంటి దాన్ని కారకము అనేవాళ్ళు. ఆ తర్వాత అదే కారకాన్ని మెండల్ జన్యువు అని పేరు పెట్టడం జరిగింది. జన్యువు అనే పేరు ఆయన వల్ల వచ్చింది. తర్వాత 1903వ సంవత్సరంలో సట్టన్ అనే మరో శాస్త్రవేత్త క్రోమోజోముల మీద, ఈ జన్యువులు అనేవి క్రోమోజోముల మీద ఉంటాయి అనేది కనుక్కోవడం జరిగింది. తర్వాత 1922వ సంవత్సరంలో టీహెచ్ మార్గాన్, ఈయన జన్యు మ్యాపింగ్ విధానాన్ని కనుక్కోవడం జరిగింది. అది కూడా డ్రోసోఫిలా మెలనోగాస్టర్ అనే ఒక ఫ్రూట్ ఫ్లై మీద ఆయన ఆ ఫ్రూట్ ఫ్లై యొక్క 2000 జీన్, అంటే ఆ ఫ్రూట్ ఫ్లైకి సంబంధించిన 4 క్రోమోజోమ్ల మీద
ఉన్న 2000 జన్యువులకు సంబంధించినటువంటి సమాచారాన్ని ఆయన విశ్లేషించి ఆ జన్యువులకు సంబంధించిన మ్యాప్ను తయారు చేయడం జరిగింది 1922 సంవత్సరంలో. తర్వాత 1944 సంవత్సరంలో యావరీ, మెక్లాయిడ్ అండ్ మెక్కార్టీ, హెర్షీ, చేస్ ఈ అందరు శాస్త్రవేత్తలు వీళ్ళందరూ డీఆక్సీరైబోన్యూక్లిక్ యాసిడ్ అంటే డిఎన్ఏలో ఉన్న జీన్ అంటే ఆ డిఎన్ఏలో ఉన్న జన్యువులు ఎలా ఉంటాయి, సో ఆ జన్యువుల యొక్క పరమాణు స్వభావం ఏంటని తెలుసుకోవడానికి ప్రయత్నించారు 1944 నుంచి 1952 వరకు కూడా. తర్వాత 1952 నుంచి 56 సంవత్సరాల మధ్యలో స్ట్రక్చర్ ఆఫ్ డిఎన్ఏ అంటే డిఎన్ఏ యొక్క నిర్మాణము, అలాగే జన్యు సంకేతము, అలాగే ప్రోటీన్ సంశ్లేషణలో ట్రాన్స్క్రిప్షన్, ట్రాన్స్లేషన్ అంటే అనులేఖనము, అనువాదము వీటన్నిటికీ సంబంధించినటువంటి శాస్త్రీయ పరిజ్ఞానం అనేది 1952 నుంచి 1966 మధ్యలో డెవలప్ అవ్వడం జరిగింది. 1971 నుంచి 73 వరకు 1971 నుంచి 1973 వరకు యాక్చువల్గా ఇక్కడి నుంచి జెనెటిక్ ఇంజనీరింగ్ అంటే జన్యు ఇంజనీరింగ్ అనేది టెక్నికల్ విధానాలు అనేవి మొదలు కావడం జరిగింది. సో కొత్త కొత్త శాస్త్రీయ పద్ధతులు అంటే పునఃసంయోజక డిఎన్ఏ సాంకేతిక శాస్త్ర పరిజ్ఞానం అనేది, జెనెటిక్ ఇంజనీరింగ్ అనేది, అలాగే జన్యు క్లోనింగ్ విధానాలు అనేవి ఇవన్నీ కూడా ఆ టైంలో 1971 టు 1973 మధ్య అభివృద్ధి చెందడం జరిగింది. 1985లో క్యారీ ముల్లిస్ అనే శాస్త్రవేత్త పీసీఆర్ మీకు అందరికీ తెలుసు పొలిమరేజ్ చైన్ రియాక్షన్ అనేది 1985లోనే ముల్లిస్ అనే సైంటిస్ట్ కనుక్కోవడం జరిగింది. ఇదంతా కూడా క్లోనింగ్కి ముందున్న హిస్టరీ. సో మీరు ఇక్కడ ఇది చూసినట్లయితే ఇక్కడ మీకు తెలుస్తుంది ఇక్కడ ఏంటి ఫస్ట్ క్లోనింగ్ ఎక్స్పెరిమెంట్ బోవర్ అండ్ కోహన్ అనే శాస్త్రవేత్తలు ఫస్ట్ క్లోనింగ్ ఎక్స్పెరిమెంట్స్ కనుక్కున్నారు. వీళ్ళు ఏం చేశారో చూడండి ఇక్కడ ఎస్క్రీషియా కోలై రిస్ట్రిక్షన్ ఎండోన్యూక్లియస్ 1 ఇక్కడ. సో ఇదేమో ఒక డిఎన్ఏ, ఇది వేరే రకమైన డిఎన్ఏ. ఇక్కడ పర్పుల్ కలర్లో ఉంది, ఇక్కడ ఎల్లో కలర్లో ఉంది. ఈ పర్పుల్ కలర్లో ఉన్న డిఎన్ఏలోనేమో టెట్రాసైక్లిన్ అనే ఒక యాంటీబయాటిక్కి నిరోధకత కలిగిన డిఎన్ఏ ఇది. ఇదేమో స్ట్రెప్టోమైసిన్ అనే యాంటీబయాటిక్కి నిరోధకత కలిగిన డిఎన్ఏ. ఇప్పుడు మనం టెట్రాసైక్లిన్ నిరోధకతని, స్ట్రెప్టోమైసిన్ నిరోధకతని రెండింటినీ కలిపి ఒకే డిఎన్ఏలో తీసుకురావాలి అని అంటే ఏం చేయాలి? ఫస్ట్ ఈ డిఎన్ఏని ఛేదించాలి, తర్వాత అలాగే ఈ డిఎన్ఏని కూడా ఛేదించాలి. ఇలా ఛేదనం కావించబడినటువంటి ముక్కల్ని ఒక డిఎన్ఏలోకి ఇంకొక డిఎన్ఏ ముక్కని చొప్పించడం జరగాలి. అంటే ఛేదించడానికి ఒక రకమైన ఎంజైమ్లు కావాలి, మళ్ళీ ఛేదించబడినటువంటి ముక్కల్ని కలపడానికి కూడా ఎంజైమ్లు కావాలి. ఎంజైమ్లు ఛేదించడానికి ఉపయోగపడే ఎంజైమ్లు ఏమంటారంటే రిస్ట్రిక్షన్ ఎండోన్యూక్లియేజ్లు అంటారు. అలాగే కలపడానికి ఉపయోగపడే ఎంజైమ్లు ఏమంటారంటే లైకేజ్లు అంటారు. సో ఇక్కడ చూడండి, సో ఛేదించడం జరిగింది. ఇలా రెండు ముక్కల్ని కలిపిన తర్వాత ఒక వెక్టార్ ఒక వాహకంలోకి చొప్పించిన తర్వాత ఆ వాహకాన్ని అతిధేయిలోకి ప్రవేశపెట్టడం జరుగుతుంది. అతిధేయిలోకి ప్రవేశపెట్టిన తర్వాత ఇలాంటి పునఃసంశ్లేషక డిఎన్ఏలో అనేక కాపీలు, అనేక నకళ్ళు తయారవుతాయి. సో ఈ ఫస్ట్ క్లోనింగ్ ఎక్స్పెరిమెంట్ చేసింది బోవెర్, కోహన్ అనే సైంటిస్టులు. సో నెక్స్ట్ క్లోనింగ్ వెక్టార్స్. మన టాపిక్ ఈరోజు క్లోనింగ్ వెక్టార్స్. అంటే క్లోనింగ్ వాహకాలు అంటే ఏంటి అంటే వాహకము అంటే ఒక చోటు నుంచి ఇంకో చోటికి చేర్చేది. సో వాహకము అంటే తన మీద ఒక మోసేది, ఒక బరువు మోసేదాన్ని ఏమంటారంటే వాహకము అంటారు. సో క్లోనింగ్లో మనకి ముఖ్యమైన భాగం ఏంటంటే వాహకము అంటే ఇందాక చెప్పినట్టుగానే వాహకము అనేది డిఎన్ఏ ముక్క అవ్వచ్చు, ఒక చిన్న డిఎన్ఏ ముక్క అవ్వచ్చు. సో ఆ చిన్న డిఎన్ఏ ముక్కలోకే చొప్పిస్తామన్నమాట. సో తర్వాత ఈ చిన్న డిఎన్ఏ ముక్కలోకి మనకు కావాల్సినటువంటి డిఎన్ఏని చొప్పించడం జరుగుతుంది. సపోజ్ ఇది చూడండి, ఎందుకంటే దీనికి మనకి ఏం కావాలి? ఇందాక చెప్పినట్టుగా రిస్ట్రిక్షన్ ఎండోన్యూక్లియేజ్లు కట్ చేసేవి కావాలి, అలాగే లైగేజ్లు కలిపేటువంటి ఎంజైమ్లు కావాలి. సో ఇది ఒక ప్లాస్మిడ్ అనుకోండి, ఇది ప్లాస్మిడ్ అంటే ఏంటి? అది డిఎన్ఏ ముక్కనే. ప్లాస్మిడ్ అన్నా కూడా డిఎన్ఏ ముక్క. సో ఆ డిఎన్ఏ ముక్క దేన్ని ప్లాస్మిడ్ అంటామంటే కేంద్రకానికి బయట ఉన్న డిఎన్ఏ ముక్కలు, చిన్న డిఎన్ఏ ముక్కలు కేంద్రకానికి బయట ఉంటాయి, వాటిని ప్లాస్మిడ్స్ అంటాం. సో ఈ ప్లాస్మిడ్స్ని ఒక పర్టికులర్ ప్లేసెస్లో నిర్దేశితమైనటువంటి ప్రదేశాల్లో ఛేదించడం జరుగుతుంది. ఛేదించిన తర్వాత మనకు కావలసినటువంటి డిఎన్ఏ ముక్కలు ఏవైతే ఉన్నాయో, డిఎన్ఏ అనేది మనకు తెలుసు 2 నత్రజని క్షారాలు, 2 గొలుసులు ఉంటాయి డిఎన్ఏలో. 2 డబుల్ హెలిక్స్ ఉంటుంది కదా, ద్విసర్పిలాకారంలో 2 గొలుసుల నమూనాతో ఉంటుంది. సో
వాట్సన్ అండ్ క్రిక్ ద్విసర్పిలాకార నమూనా కనుగొనడం జరిగింది. ఇది మనందరికీ తెలుసు. సో ఇది ద్విసర్పిలాకార నమూనా. సో 2 వరుసల్లో ఉన్నటువంటి నత్రజని క్షారాల వరుసల్లో ఒక నిర్దిష్టమైన స్థానాల వద్ద ఛేదించడం జరుగుతుంది రిస్ట్రిక్షన్ ఎండోన్యూక్లియస్లు ఉపయోగించి. ఛేదించబడినటువంటి ఈ మొక్కని ఈ ప్లాస్మిడ్లోకి చొప్పించడం జరుగుతుంది. చొప్పించిన తర్వాత ఫలితంగా ఏమవుతుంది, 3వ బొమ్మలో కింద చూడండి, రీకాంబినెంట్ డిఎన్ఏ అంటే పునఃసంశ్లేషక డిఎన్ఏ తయారైపోయింది. అంటే అంతకుముందు ఒక ఫస్ట్ బొమ్మ పూర్తిగా ప్లాస్మిడ్, రెండోది మనకి కావాల్సినటువంటి డిఎన్ఏ. ఏం జరిగింది ఇక్కడ మూడో దాంట్లో క్లోనింగ్ ప్రక్రియ వల్ల రెండో డయాగ్రామ్లో ఉన్నటువంటి మనకు కావాల్సిన డిజైరబుల్ డిఎన్ఏని ఫస్ట్ డయాగ్రామ్లో ఉన్న ప్లాస్మిడ్లోకి చొప్పించడం జరిగి ఇక్కడ ఏం జరిగింది, రీకాంబినెంట్ డిఎన్ఏ అనేది పుట్టించడం జరిగింది. సో దాన్ని క్లోనింగ్ వెక్టార్. సో ఇదంతా కూడా ఈ ప్రాసెస్ని ఏమంటారంటే క్లోనింగ్ అంటారు. అంటే నకళ్ళను సృష్టి తర్వాత ఇక్కడ పునఃసంశ్లేషక డిఎన్ఏ తయారైన తర్వాత దీన్ని అతిథేయులకు ప్రవేశపెట్టిన తర్వాత ఇలాంటి పునఃసంశ్లేషక డిఎన్ఏ ఉన్న కాపీలు అనేకం సృష్టించబడతాయి. ఓకే, సో అది క్లోనింగ్ వెక్టార్స్ గురించి. సో క్లోనింగ్ వెక్టార్ అంటే ఇప్పుడు దానికి కావాల్సినటువంటి లక్షణాలు ఏంటి అంటే, వెక్టార్ అంటే వాహకము అన్నాం. అంటే క్లోనింగ్ జరపడానికి ముఖ్యమైనటువంటి వాహకము. ఈ క్లోనింగ్ జరపడానికి ముఖ్యమైన వాహకంగా పనిచేయాలంటే దానికి ఉండాల్సిన లక్షణాలు ఏంటంటే, దానికి కంపల్సరీగా ఒక సైట్ ఉండాలి. సైట్ అంటే ఒక నిర్దిష్టమైన ఒక ప్రదేశం ఉండాలి. ఆ నిర్దిష్టమైన ప్రదేశంలో ఒక నిర్దిష్టమైన న్యూక్లియోటైడ్ల వరుస ఉండాలి. సో ఆ న్యూక్లియోటైడ్ల వరుస ఎక్కడి నుంచి అయితే ప్రతికృతి అనేది మొదలవుతుందో, సో దాన్ని ఏమంటారంటే ప్రతికృతి మొదలయ్యే ప్రదేశం అంటారు. అంటే ఆరిజిన్ ఆఫ్ రెప్లికేషన్. సో ఆ రెప్లికేషన్ మొదలయ్యే ఒక సైట్ ఉండాలి. ఆరిజిన్ ఆఫ్ రెప్లికేషన్ యొక్క ప్రదేశం ఉండాలి. అంతేకాకుండా ఆ క్లోనింగ్ వెక్టార్లో ఒక మార్కర్ జీన్ ఉండాలి. మార్కర్ జీన్ అంటే ఏంటి, మార్కర్ అంటే మనకు తెలుసు, ఏదైనా ఒక దాన్ని గుర్తించడం అన్నమాట, దాన్ని మార్కర్ అంటాం. సో మార్కర్ జీన్ అంటే ఏంటి, ఏ జీన్ అయితే, ఏ జన్యువు అయితే ఒక నిర్దిష్టమైన న్యూక్లియోటైడ్ల వరుస క్రమాన్ని గుర్తించగలుగుతుందో అలాంటి జన్యువుని మార్కర్ జీన్ అంటాం. సో క్లోనింగ్ వెక్టార్లో ఏముండాలి, ఆరిజిన్ ఆఫ్ రెప్లికేషన్, ప్రతికృతి జరిపేటందుకు ఒక స్థానం ఉండాలి. దాంతోపాటుగా ఒక మార్కర్ జన్యువు ఉండాలి. అంతేకాకుండా రిస్ట్రిక్షన్ సైట్స్ ఉండాలి. రిస్ట్రిక్షన్ సైట్స్ అంటే ఎక్కడి నుంచి అయితే అంటే ఛేదన ప్రదేశాలు అన్నమాట. ఛేదన ప్రదేశాలు కూడా క్లోనింగ్ వెక్టార్లో ఉండాలి. అంటే ఒక క్లోనింగ్ వెక్టార్కి ఒక ప్రదేశంలోనే ఛేదించగలము, కొన్ని క్లోనింగ్ వెక్టార్స్కి 2 చోట లేదా 3 చోట్ల ఛేదించగలము. సో అట్లా ఛేదన ప్రదేశాలు అనేవి ఉండాలి. అంతేకాకుండా ఈ వెక్టార్ అనేది, వాహకము అనేది, క్లోనింగ్ వాహకము అనేది అతిథేయ కణం లోపల వేగంగా ప్రతికృతి జరుపుకోగలిగేటట్టు ఉండాలి. అలాగే ఈ క్లోనింగ్ వాహకము అనేది అనేక కాపీలు, అనేక నమూనాలని ఇవ్వగలిగి ఉండాలి. అంతేకాకుండా ఈ క్లోనింగ్ వాహకము అనేది దాని యొక్క పరిమాణం ఎంత ఉండాలి అంటే 10 kb కన్నా 10 కిలోబేస్ పేర్స్. కిలోబేస్ అంటే 1000 న్యూక్లియోటైడ్స్ కలిస్తే 1 కిలోబేస్ అవుతుంది. సో అలాంటిది. సో ఇక్కడ క్లోనింగ్ వెక్టార్ ఎంత బరువు ఉండాలి, 10 కిలోబైట్స్ కన్నా తక్కువ సైజులో ఉండాలి. అంటే ఇవన్నీ కూడా ఒక క్లోనింగ్ వాహకానికి కావాల్సినటువంటి లక్షణం. అంటే క్లోనింగ్ వాహకముగా పనిచేయాలి అంటే ఏముండాలి, ఆరిజిన్ ఆఫ్ రెప్లికేషన్, ప్రతికృతి జరిపే స్థానం ఉండాలి. అలాగే ఒక మార్కర్ జీన్ ఉండాలి. అలాగే ఛేదన ప్రదేశం, ఒకటి కానీ అంతకు మించి కానీ ఛేదన ప్రదేశాలు ఉండాలి. తర్వాత వేగంగా ప్రతికృతి జరుపుకోగలిగే సామర్థ్యం కలిగి ఉండాలి. అనేక నమూనాల్ని, అనేక కాపీలను తయారు చేయగలిగే సామర్థ్యం ఉండాలి. అంతేకాకుండా 10 కిలోబైట్స్ పరిమాణం కన్నా తక్కువ సైజులో ఉండాలి. ఇవన్నీ కూడా ఒక క్లోనింగ్ వాహకానికి కావాల్సినటువంటి లక్షణాలు. సో ఇది చూడండి, ఇది ఒక క్లోనింగ్ వాహకము. ఈ క్లోనింగ్ వాహకానికి అనేక ప్రదేశాల్లో ఇవన్నీ కూడా ఛేదన ప్రదేశాలు ఉన్నాయి. అలాగే ప్రతికృతి ఆరిజిన్ ఆఫ్ రెప్లికేషన్ అంటాము. సో ఇక్కడ ఓ అని ఉంది, దీన్ని ఆరిజిన్ ఆఫ్ రెప్లికేషన్ అంటే ప్రతికృతి మొదలయ్యేది ఇక్కడ, అంటే డిఎన్ఏ ప్రతికృతి అనేది మొదలయ్యేది ఇక్కడ. సో ఇట్లో ఇవన్నీ కూడా లక్షణాలన్నీ ఉండాలి. సో ఆరిజిన్ ఆఫ్ రెప్లికేషన్ దగ్గర ప్రతికృతి అనేది మొదలవుతుంది. సెలెక్టబుల్ మార్కర్స్ ఉండాలి. అలాగే ఇందాక చెప్పినట్టుగా మల్టిపుల్ క్లోనింగ్ సైట్స్ అంటే అనేక ఛేదన ప్రదేశాలు కూడా ఉండాలి. మనం ఎలా చూస్ చేసుకుంటాము, చాయిస్ ఎలా ఉంటుంది, మనం ఎలా సెలెక్ట్ చేసుకుంటాం వెక్టార్ని అంటే మనకి క్లోనింగ్ చేసుకోవాలి. ఆ క్లోనింగ్కి మనకి సూటబుల్ వెక్టార్ ఏంటి అంటే దాన్ని దేని ప్రకారంగా మనము సెలెక్ట్ చేసుకుంటాము అంటే మనము ఎంత పరిమాణంలో ఉన్న డిఎన్ఏని మనము ఆ వాహకంలోకి చొప్పించగలగాలి అనేది చూసుకోవాలి. ఆ తర్వాత దానికి తగినట్టుగా వాహకం యొక్క పరిమాణాన్ని మనం ఎంచుకోవాలి. అంటే పెద్ద సైజు డిఎన్ఏ మనము ఇన్సర్ట్ చేయాలనుకున్నప్పుడు పెద్ద వెక్టార్ని, పెద్ద పరిమాణంలో ఉన్న వాహకాన్ని మనం ఎంచుకోవాలి. అలాగే ఆ వాహకం మీద ఉన్న ఎన్ని ఛేదన ప్రదేశాలు ఉన్నాయో చూసుకోవాలి. ఆ వాహకానికి కాపీ సంఖ్య అంటే
ఒకే రకమైనటువంటి నమూనాలను తయారు చేయడం. అంటే సాధారణంగా వెక్టార్స్ అనేవి కొన్ని కణాల్లో కాపీ నెంబర్ తక్కువగా ఉంటుంది, కొన్ని కణాల్లో ఎక్కువగా ఉంటుంది. అంటే ఎన్ని మనకు ఆ వాహకాలు అనేవి మనం ఎంపిక చేసుకునే వాహకము అనేది ఎంత సంఖ్యలో ఉంది. ఒక కణంలో ఎక్కువ సంఖ్యలో ఉందనుకోండి, మనం వెక్టార్ అనేది వాహకం అనేది అది ఎక్కువ సంఖ్యలో ఉంటే లాభం, తక్కువ సంఖ్యలో ఉంటే తక్కువగా క్లోనింగ్ అనేది జరుగుతుంది. సో కాపీ నెంబర్ అనేది ఇంపార్టెంట్. అలాగే ఎంత సామర్థ్యంతో అది క్లోనింగ్ చేయగలుగుతుంది అనేది చూసుకోవాలి. అలాగే మనము ఒక డిఎన్ఏ ముక్కని మనం లోపలికి చొప్పించగలుగుతున్నప్పుడు దాని యొక్క ఎంత మేరకు అది దాని లోపలికి తీసుకుంటుంది అనేది కూడా చూడాలి. సో ఈ లక్షణాలన్నింటినీ కూడా బేస్ చేసుకుని ఆధారంగా చేసుకుని క్లోనింగ్ వాహకాన్ని ఎంపిక చేసుకోవడం జరుగుతుంది. సో ఇప్పుడు చూస్తే ఎన్ని రకాల క్లోనింగ్ వెక్టార్స్ ఉన్నాయి, క్లోనింగ్ అనే ప్రక్రియ జరగడానికి ఎన్ని రకాల వాహకాలు ఉన్నాయో చూడండి. వాహకాలు అంటే అది ఆ వాహకము అంటే ఏంటి, ఆ వాహకం లోపలికి, ఆ వాహకం మీదకి లేకపోతే ఆ వాహకం లోపలికి ఒక డిఎన్ఏ ముక్కని తీసుకోగలగాలి, అంటే చొప్పించుకోగలగాలి. వాటినే కదా వాహకం అంటారు. సో ఎలాంటి వాహకాలు, మొత్తం ఇక్కడ 6 రకాల వాహకాల పేర్లు కనపడుతున్నాయి మీకు. ఒకటి ప్లాస్మిడ్ వాహకాలు, ప్లాస్మిడ్ వెక్టార్స్ అంటాం. రెండోది బ్యాక్టీరియోఫేజ్ వాహకాలు, మూడోది కాస్మిడ్లు, నాలుగోది ఫేజ్మిడ్లు, 5 ఫాస్మిడ్స్, 6 బిఏసీస్ అండ్ వైఏసీస్. సో ఈ 6 రకాలైనటువంటి క్లోనింగ్ వాహకాలు అనేవి ఎక్కువగా క్లోనింగ్లో ఉపయోగిస్తూ ఉంటారు. సో ఇందులో ప్లాస్మిడ్ వెక్టార్స్ మొట్టమొదటి రకం చూస్తే 1 by 1 చూద్దాం. ప్లాస్మిడ్ వెక్టార్స్ అంటే ఏంటంటే ఇవి ప్లాస్మిడ్లు అంటే మనకు ఆల్రెడీ తెలుసు, కేంద్రకం బయట ఉంటాయి. సో క్రోమోజోమ్ల బయట ఉంటాయి. ఇవి కూడా డిఎన్ఏ ముక్కలు, అంటే క్రోమోజోమ్ల బయట కేంద్రకము బయట ఉండే డిఎన్ఏ ముక్కలు. ఓకే, ఇవి గుండ్రంగా ఉంటాయి, సర్క్యులర్ షేప్లో ఉంటాయి, రౌండ్గా ఉంటాయి. సో ఇవి ప్రతికృతిని, అంటే స్వయం ప్రతికృతిని జరుపుకోగలిగేటువంటి డిఎన్ఏ ముక్కలు, వీటిని ప్లాస్మిడ్స్ అంటాం. ఎక్కడుంటాయి ఇవి? ముందు కేంద్రకం బయట ఉంటాయి. సో వీటిలో ప్రతి ప్లాస్మిడ్లోనూ 2 వరుసలు ఉంటాయి. అంటే డిఎన్ఏలో కూడా అంతే కదా, డబుల్ హెలిక్స్ మోడల్ త్రిసర్పిలాకారంలో ఉన్నట్టు ప్లాస్మిడ్లో కూడా 2 ద్విసర్పిలాకారంగా ఉంటుంది. ప్లాస్మిడ్ రౌండ్గా ఉంటుంది, సర్కిల్గా ఉంటుంది. సో ఇవి కేంద్రకం బయట ఉంటాయి, స్వయం ప్రతికృతి జరుపుకోగలుగుతాయి. ఓకే, అండ్ ఈ ప్లాస్మిడ్ యొక్క అడ్వాంటేజెస్ ఏంటి, లాభాలు ఏంటి ప్లాస్మిడ్ వెక్టార్కి సంబంధించి అంటే ఈ వెక్టార్లు అనేవి ఏంటి ప్లాస్మిడ్ రకానికి సంబంధించింది. వీటి యొక్క లాభాలు ఏంటంటే ఇవి చిన్నగా ఉంటాయి. ప్లాస్మిడ్ వెక్టార్స్ అనేవి, ప్లాస్మిడ్ వాహకాలు అనేవి చాలా చిన్నగా ఉంటాయి, చాలా తేలికగా వీటిని మనం హ్యాండిల్ చేయొచ్చు, చాలా తేలికగా మనం వీటిని ఉపయోగించుకోవచ్చు. అట్లాగే వీటిని మనము ప్యూరిఫై చేయాలి, శుద్ధి చేయాలంటే కూడా చాలా తేలికగా ఈ ప్లాస్మిడ్ వాహకాలను శుద్ధి చేయొచ్చు. అంతేకాకుండా సెలెక్ట్ చేసుకోవడం కూడా ఈజీగా ఉంటుంది. ఇవి చిన్న చిన్న డిఎన్ఏ ముక్కలని క్లోనింగ్ చేసే విధానంలో ఎక్కువగా ప్లాస్మిడ్ వెక్టార్స్ని ఉపయోగిస్తూ ఉంటారు. అంటే డిఎన్ఏ ముక్కలు 10 కిలోబైట్స్ స్పేర్స్ కన్నా తక్కువ ఉన్న డిఎన్ఏ ముక్కల్ని క్లోనింగ్ చేయడానికి ఈ ప్లాస్మిడ్ వెక్టార్స్ని ముఖ్యంగా ఉపయోగిస్తూ ఉంటారు. వీటి యొక్క నష్టం ఏంటంటే, డిసడ్వాంటేజ్ ఏంటంటే పెద్ద ముక్కలు, ఇందాక చెప్పాము చిన్నగా ముక్కలు అంటే 10 కిలోబేస్ స్పేర్స్ కన్నా తక్కువ పరిమాణంలో ఉండే డిఎన్ఏ ముక్కల్ని క్లోనింగ్ చేయడానికి మాత్రమే ఉపయోగపడతాయి. అంతకన్నా ఎక్కువ పరిమాణం ఉంటే ఈ ప్లాస్మిడ్ వెక్టార్ సాధారణంగా ఉపయోగపడదు. తర్వాత ఇక్కడ ఈ ప్లాస్మిడ్ వెక్టార్ ఉన్న లక్షణాలు ఏంటి, మామూలు సాధారణ లక్షణాలే అంటే ఏముండాలి, దీనికి కూడా ఒక ఆరిజిన్ ఆఫ్, ఇందాక చెప్పినట్టుగా ఒక డిఎన్ఏ ముక్క వెక్టార్గా పనిచేయాలి అంటే ఆరిజిన్ ఆఫ్ రెప్లికేషన్ ఉండాలి, ప్రతికృతి జరిపే ప్రదేశం ఉండాలి, సెలెక్టివ్ మార్కర్స్ ఉండాలి. సో ఈ ప్లాస్మిడ్ వెక్టార్కి కూడా ఏముండాలి, ప్రతికృతి జరిపేటువంటి మొదలయ్యేటువంటి ఒక ప్రదేశం ఉండాలి, అలాగే సెలెక్టివ్ మార్కర్స్ ఉండాలి, అలాగే క్లోనింగ్ సైట్స్ ఉండాలి. అంటే మల్టిపుల్ క్లోనింగ్ సైట్స్ అంటే ఏంటంటే ఛేదన ప్రదేశాలు ఉండాలి. అంటే కరెక్ట్గా ఎక్కడ ఆ డిఎన్ఏ ముక్కలను చొప్పించుకోగలిగే, తన లోపలికి చొప్పించుకోగలిగే ప్రదేశాలు 1 కన్నా 2, 3 అలా ఉండొచ్చు. తర్వాత అతిధేయ కణం నుంచి ప్లాస్మిడ్ వెక్టార్ని మనం ఈజీగా గుర్తించగలగాలి. కణం నుంచి ప్లాస్మిడ్ వెక్టార్ని మనం ఈజీగా గుర్తించేటట్టుగా ఉండాలి, గుర్తించేటట్టుగా ఉంటుంది. సో సాధారణంగా ప్లాస్మిడ్ యొక్క బరువు 1 కిలోబేస్, 1 కిలోబేస్ నుంచి 250 కిలోబేస్ స్పేర్స్ వరకు ఉంటుంది. సో అందులోని ఈ ప్లాస్మిడ్ వెక్టార్లు PUC8 అనేది 2.1 కిలోబేస్ స్పేర్స్ ఉంటుంది, TOL అనేది 117 కిలోబేస్ స్పేర్స్ సైజ్ ఉంటుంది. సో ఇది ప్లాస్మిడ్ వెక్టార్ గురించి ముఖ్యమైన లక్షణాలు. ఈ ప్లాస్మిడ్ వెక్టార్లో మనము ఒక ఉదాహరణ చూసినట్లయితే మొదటిది వచ్చేసి PBr322. సో PBr322 అంటే ఇది
ప్లాస్మిడ్ వెక్టార్లో మొట్టమొదట కనుక్కున్న ప్లాస్మిడ్ వెక్టార్ ఇది 1977లో కనుక్కోవడం జరిగింది. ఇందులో పి అంటే ప్లాస్మిడ్ అని, తర్వాత బిఆర్ అనేది శాస్త్రవేత్తల పేర్లు. బి అంటే బాలివర్ అనే సైంటిస్ట్ పేరు, ఆర్ అంటే రోడ్రిగిస్ సైంటిస్ట్ పేరు. సో ఇద్దరు శాస్త్రవేత్తల పేరు. 322 అనే నంబర్ ఏంటంటే అంతకుముందే వీళ్ళు PBr 322ను కనుక్కున్న ల్యాబ్ ఏదైతే ఉందో ఆ ల్యాబ్లో అంతకుముందే వేరొక రకమైన ప్లాస్మిడ్ని, అనేక రకాలైన ప్లాస్మిడ్ని కనుక్కోవడం జరిగింది. కాబట్టి ఈ ప్రత్యేకమైన ప్లాస్మిడ్ని గుర్తించడానికి PBr 322 పేరు పెట్టడం జరిగింది. సో ఈ PBr 322 ప్లాస్మిడ్ అనేది ఎక్కువగా క్లోనింగ్ ప్రక్రియలో ఉపయోగిస్తున్నారు. సో దీని యొక్క పరిమాణం చూస్తే 10 కిలోబేస్ పేర్స్ కన్నా తక్కువ ఉంటుంది. సో 4363 బేస్ పేర్స్ ఉంటుంది. 4363 బేస్ పేర్ల పరిమాణంలో ఉంటుంది. సాధారణంగా వీటిలో మార్కర్స్ 2 రకాలైనటువంటి మార్కర్స్ ఉంటాయి. యాంటీబయాటిక్ రెసిస్టెన్స్ అయినటువంటి మార్కర్స్ జీన్స్ ఉంటాయి. 2 సెట్లు యాంటీబయాటిక్ రెసిస్టెన్స్ అయినటువంటి జీన్స్ ఉంటాయి. యాంపిసిలిన్కి టెట్రాసైక్లిన్ నిరోధకతని చూపేటువంటి సెలెక్టబుల్ మార్కర్స్ ఉంటాయి. అంతేకాకుండా వీటికి హై కాపీ నెంబర్ ఉంటుంది. ఇందాకే చెప్పాను, వెక్టార్కి మంచి వాహకానికి కావాల్సినటువంటి ముఖ్య లక్షణాలు ఏంటి అంటే ప్రతికృతి జరిపేటువంటి స్థానం ఉండాలి, మార్కర్స్ ఉండాలి. మార్కర్ అంటే ఆల్రెడీ చెప్పాం. మార్కర్ అంటే ఏంటి? ఏదైనా సరే ఒక ప్రత్యేకమైనటువంటి నిర్దిష్టమైనటువంటి వరుసని, న్యూక్లియోటైడ్ల వరుసని గుర్తించగలిగేటువంటి స్వభావం ఉన్న జన్యు వరుసని లేకపోతే జన్యుని మార్కర్స్ అంటాం. సో అలాంటి మార్కర్స్ ఉండాలి. అలాగే దీనికి హై కాపీ నెంబర్ ఉంది. అంటే ప్రతి ఒక్క కణంలోనూ PBr 322 అనే ప్లాస్మిడ్ ఎక్కువ సంఖ్యలో కనబడుతూ ఉంటుంది, ఎక్కువ కాపీల్లో కనబడుతూ ఉంటుంది. అంతేకాకుండా ఇవి సుమారుగా 15 ఉంటాయి. ప్రతి ఒక్క కణంలోని కణంలోని కేంద్రకం బయట 15 ఉంటాయి. సో ఇవి ప్రతికృతి జరపడం మొదలుపెట్టినప్పుడు ఈ 15 సంఖ్యలో ఉన్నటువంటి PBr 322 చాలా తొందరగా 1000 నుంచి 3000 కాపీల వరకు త్వరగా సంశ్లేషించుకోగలుగుతుంది. అంటే ఇవి ఈ వెక్టార్లో యాంపిసిలిన్ రెసిస్టెన్స్ ఉంటుంది. ఇది క్లోనింగ్ ప్రక్రియకు ముఖ్యంగా ఉపయోగపడేటువంటి ప్లాస్మిడ్. PBr 322 అని చాలా ఇంపార్టెంట్ ప్లాస్మిడ్ అండ్ ఎక్కువగా క్లోనింగ్ ప్రక్రియకు దీన్ని ఉపయోగించడం జరుగుతూ ఉంటుంది. తర్వాత PBr 327 సో ఇందాక 322, ఇదేమో 327. ఈ 327ని 322 నుంచే తయారు చేస్తారు. ఆ 322 నుంచి PBr 322 ప్లాస్మిడ్ నుంచి ఒక ముక్కను తీసేస్తారు. ఎంత ముక్కని? 1089 బేస్ పేర్స్ ముక్కను కనుక తీసేస్తే PBr 322 నుంచి 1089 బేస్ పేర్స్ DNA ఫ్రాగ్మెంట్ కనుక మనం రిమూవ్ తీసేస్తే వచ్చే ముక్క PBr 327. సో ఈ తీసివేసిన తర్వాత కూడా యాంపిసిలిన్ రెసిస్టెన్స్ అలాగే టెట్రాసైక్లిన్ నిరోధకత అయినటువంటి జన్యువులు మాత్రం PBr 327లో ఉంటాయి. ఆ జన్యువులు మాత్రం పోవు. ఆ జన్యువులు లేకుండా ఎక్కడైతే ఉంటాయో ఆ ముక్కని కట్ చేస్తారు. తర్వాత PBr 322 కన్నా కానీ PBr 327కి హై కాపీ నెంబర్ ఉంటుంది. అంటే ఇవి ఎక్కువ సంఖ్యలో మన కణాల్లో కనబడితే చాలా తొందరగా ప్రతికృతి చేసుకోగలుగుతాయి. సో ఎస్కరిషియా కోలై కణాల్లో ఇవి 30 నుంచి 45 దాకా కాపీ నెంబర్ ఉంది. ఇందాక మనం PBr 322 15 అని చెప్పుకున్నాం. ఇవి మాత్రం ఎస్కరిషియా కోలై కణాల్లో 30 నుంచి 45 ఉంటాయి. క్లోనింగ్ కూడా చాలా తొందరగా జరుగుతుంది PBr 327ని ఉపయోగించి. అండ్ నెక్స్ట్ PBr 322 నుంచి PUC. ఇందాక PBr 322 నుంచి 327 ఎలా తయారు చేశారో ఒక ముక్కను కట్ చేసి, అలాగే PBr 322 నుంచి PUC అనేది తయారు చేస్తారు. PUC అంటే ఇది కూడా ఒక ప్లాస్మిడ్. సో PUC అనేది ఒక ప్లాస్మిడ్. యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియా. UC అంటే యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియా, P ఫర్ ప్లాస్మిడ్. సో యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియాలో ఈ PUC అనే ప్లాస్మిడ్ని కనుక్కోవడం జరిగింది కాబట్టి ఆ పేరు వచ్చింది. సో PBr 322 నుంచి PUC తయారు చేయడం ఎందుకు జరిగిందంటే PBr 322కి క్లోనింగ్ జరపడంలో స్క్రీనింగ్ అనేది, ఆ స్క్రీనింగ్ 2 దశల్లో స్క్రీనింగ్ అనేది అవసరం అవుతుంది. కాబట్టి PUCలో ఒకే దశలో స్క్రీనింగ్ మాత్రమే సరిపోతుంది. కాబట్టి PBr 322 నుంచి PUC తయారు చేయడం జరిగింది. సో ఈ PUC అని తయారు చేయడం జరిగింది. సో నెక్స్ట్ వస్తే PUC యొక్క లక్షణాలు ఏంటి అని చూస్తే దాని యొక్క పరిమాణం ఏంటి, దాని యొక్క లక్షణాలు ఏంటి, PBr 322 నుంచి ఎలాంటి లక్షణాల్లో ఇది వేరుగా ఉంది అని కనుక చూసినట్టయితే ఇది PUC 2750 BP బేస్ పేర్స్ పరిమాణంలో ఉంటుంది. సో ఇది కూడా చాలా పాపులర్, అంటే చాలా ముఖ్యమైనటువంటి క్లోనింగ్ వాహకం.
ఎస్కరిషియా కోలైకి సంబంధించినటువంటి ముఖ్యమైన క్లోనింగ్ వాహకము. దేని నుంచి తయారు చేస్తారు? PUC8 అంటే PBr 322 నుంచే తయారు చేస్తారు. ఇందులో ఆరిజిన్ ఆఫ్ రెప్లికేషన్ అంటే ప్రతికృతి ఒక నిర్దిష్టమైనటువంటి ప్రతికృతి స్థానము, అలాగే యాంపిసిలిన్ రెసిస్టెన్స్ జీన్స్ అన్నీ కూడా దీంట్లో PBr 322లో ఎలా అయితే ఉంటాయి PUC8లో కూడా అలాగే ఉంటాయి. తర్వాత ఈ PUC8లో ఏంటంటే ఎక్కువ అంటే జన్యువులన్నీ దగ్గరగా దట్టంగా అమరి ఉంటాయి, క్లస్టర్ లాగా అనమాట, దగ్గరగా అమరి ఉంటాయి. ఇవి ఇందాక చెప్పిన PBr 322 అలాగే PBr 327 కూడా కాపీ నెంబర్ అనేది వీటికి ఈ జన్యువులకి కాపీ నెంబర్ PUC8 అనే ప్లాస్మిడ్కి కాపీ నెంబర్ అనేది ఎక్కువ ఉంటుంది. సో ఇందాకంతా చాలా తక్కువగా ఒక దాంట్లో 15 ఇంకొక దాంట్లో 40 ఉంది. ఇప్పుడు 500 నుంచి 700 కాపీ అంటే ఎస్కరిషియా కోలై సెల్లో మనము PUC8 అనే ల్యాక్ సెలక్షన్ ప్లాస్మిడ్ 500 నుంచి 700 నెంబర్లో చూడగలుగుతాం. సో దానివల్ల ఏంటంటే మనకు ప్రతికృతి చాలా తొందరగా అవుతుంది, అలాగే క్లోనింగ్ కూడా చాలా ఈజీగా అవుతుంది. అంతేకాకుండా ఇక్కడ రిస్ట్రిక్షన్ సైట్స్ అంటే ఛేదన ప్రదేశాలు కూడా PBr 322తోనూ అలాగే PBr 327తో పోలిస్తే PUC8లో ఛేదన ప్రదేశాలు చాలా ఎక్కువగా ఉంటాయి. సో దానివల్ల ఎక్కువగా ఉండటం వల్ల ఏంటంటే మనకు కావాల్సినటువంటి ఎక్కువ DNA ముక్కల్ని మనం దీంట్లోకి లోపలికి చొప్పించేసి ఈ ప్లాస్మిడ్ వాహకంలోకి చొప్పించేసి ఒకేసారి అనేక రకాలైనటువంటి DNAలను కలిగినటువంటి పునఃసంశ్లేషక DNA అనేది మనం తయారు చేసుకోవచ్చు. ఆ పునఃసంశ్లేషక DNAని మనము అతిధేయ కణంలోకి ప్రవేశపెట్టినప్పుడు మనకు కావాల్సిన అనేక రకాలైనటువంటి DNAలతో కూడినటువంటి కొత్త రకమైన DNA కాపీలు అనేకం తయారవుతాయి. సో PUC8 అనేది కూడా ఎక్కువగా యూజ్ చేయడం జరుగుతుంది. ఇవన్నీ కూడా ప్లాస్మిడ్ల రకాలు. సో PUC18 క్లోనింగ్ వెక్టార్ చూస్తే ఇలా ఉంటుంది. చూడండి, ఇదంతా కూడా దగ్గరగా ఛేదన ప్రదేశాలు అనేవి దగ్గరగా అమరి ఉంటాయి. సో యాంపిసిలిన్ ఆర్ రెసిస్టెన్స్ జన్యువు అనేది ఇక్కడ ఉంది. ఓకే, అండ్ ఇదేమో ఆరిజిన్ ఆఫ్ రెప్లికేషన్ అంటే ప్రతికృతి అనేది ఎక్కడ జరుగుతుంది అనేది ఈ ప్రదేశం నుంచి ప్రతికృతి అనేది జరగడం మొదలవుతుంది. తర్వాత ఇది అంటే ప్రతికృతి అనేది జరిగిన తర్వాత ఒక పునఃసంశ్లేషక DNA అనేది జరిగిన తర్వాత సో ఎలా కనబడుతుంది పునఃసంశ్లేషక DNA? 2 రకాల DNAలు కలిస్తే ఒక కలర్లోను, అలాగే 2 రకాల DNAలు కలవని చోట ఇంకో కలర్లో కనబడుతుంది. మీకు ఇక్కడ చూస్తున్నారు, ఈ పక్కన ప్లేట్లో చూస్తున్నారు. మీకు వైట్ కలర్లో కనబడుతుంది, బ్లూ కలర్లో కొన్ని కనబడుతుంది. అంటే బ్లూ కలర్లో కనపడే కణాలు ఏవైతే ఉన్నాయో ఈ బ్లూ కలర్లో కనపడే కణాలన్నీ కూడా వైట్ కలర్లో కనపడే కణాలన్నీ కూడా పునఃసంశ్లేషక DNAని కలిగి ఉంటాయి. అలాగే బ్లూవేమో ఇక్కడ పునఃసంశ్లేషణ అనేది జరగలేదు. అంటే బ్లూ వాటన్నిటిలో ఒకే రకమైన DNA ఉంది, వైట్ వాటన్నిటిలో కూడా 2 రకాల DNAలు కలిసిపోయి చాలా ఎక్కువగా పేర్కొని ఉన్నాయి చూడండి. సో ఇక్కడ దీన్ని స్క్రీనింగ్ అంటాం. ఈ బ్లూ వైట్ స్క్రీనింగ్ అనేది ఇట్లా చూపించడం జరుగుతుంది. అండ్ నెక్స్ట్ ఎలా చేస్తారు అసలు అంటే బ్లూ వైట్ స్క్రీనింగ్ అనేది ఎలా చేస్తారు, ఒకదాని నుంచి ఒక DNA నుంచి ఇంకో DNA ఎలా తీసుకొస్తారు అనేది చూడండి. ఇక్కడ అనదర్ మేజర్ అడ్వాన్స్ బ్లూ వైట్ స్క్రీనింగ్. ఇక్కడ ఏం జరుగుతుంది, ఇక్కడ ఫస్ట్ ప్లాస్మిడ్ DNA తీసుకుంటారు. ప్లాస్మిడ్ DNA మనకి ఏం కావాలి, మొత్తం క్లోనింగ్ చేయాలంటే ఒక ప్లాస్మిడ్ DNA ఉండాలి, వాహకంగా ఒక వాహకం ఉండాలి. తర్వాత మనం ఇంకోటి ఏం చేయాలి, మనం ఏ DNAనైతే వాహకం మీద చేర్చుదామనుకుంటామో అలాంటి ఇంకొక DNA ఉండాలి. అంటే ఒక ఫారిన్ DNA ఉండాలి, ఒక వాహకం ఉండాలి. సో అలాంటి 2 DNAలు కూడా కట్ చేయాలి. కట్ చేయడానికి ఉపయోగించబడే ఎంజైమ్ ఏంటి, రిస్ట్రిక్షన్ ఎంజైమ్లు. సో ఆ రిస్ట్రిక్షన్ ఎంజైమ్ల సహాయంతో ఫారిన్ DNAని కట్ చేయాలి, తర్వాత అలాగే ప్లాస్మిడ్ని కట్ చేయాలి. ప్లాస్మిడ్ని కట్ చేసిన తర్వాత ఈ ప్లాస్మిడ్లోకి ఏమి ఇన్సర్ట్ చేయాలి, ఫారిన్ DNAని ఇన్సర్ట్ చేయాలి. ఫారిన్ DNAని ఇన్సర్ట్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి, ఇక్కడ రిస్ట్రిక్షన్ సైట్ ఛేదన ప్రదేశం. సో ఇక్కడ కట్ చేసిన ప్లేస్లో ఫారిన్ DNAని రెడ్ కలర్లో ఉన్న DNAని చొప్పించడం జరుగుతుంది. చొప్పించిన తర్వాత ఇదేంటి పునఃసంశ్లేషక DNA అవుతుంది. ఈ పునఃసంశ్లేషక DNAని ఇది మోసుకెళ్తుంది. ఇదంతా కాబట్టి దీన్ని ఏమంటాము, వాహకము అంటాము. సో ప్లాస్మిడ్. సో ఇది వాహకము. ఈ వాహకంని కట్ చేసిన చోట మనకు కావలసినటువంటి DNAని వాహకంలోకి చొప్పించి ఈ వాహకాన్ని మళ్ళీ కూడా మనం అతిధేయ కణంలోకి ప్రవేశపెడతాం. అతిధేయ కణంలోకి ప్రవేశపెట్టిన తర్వాత ఈ అతిధేయ కణంలోకి ఇక్కడ చూడండి పునఃసంశ్లేషక DNA అతిధేయ కణంలో ప్రత్యుత్పత్తి జరుపుకుంటున్నప్పుడే ఇది కూడా ఏమవుతుంది, అనేక సార్లు ఇది స్వయం ప్రతికృతి జరుపుకొని అనేక రకాలైనటువంటి ఇలాంటి పునఃసంశ్లేషక DNAలను అనేక సంఖ్యలో ఉత్పత్తి చేస్తుంది. సో దీన్నే ఏమంటాము, క్లోనింగ్ అంటాం. అంటే ఇక్కడ మనకి ఏం కావాల్సింది, ఇక్కడ మనకు కావాల్సినటువంటి రెడ్ DNA మనకి ఇక్కడ ఈ రెడ్ ముక్కలో ఉన్నటువంటి లక్షణాలు మనకి కావాలి. సో
సో కావాలనుకున్న లక్షణాలు ఉన్న డిఎన్ఏని మనము ప్లాస్మిడ్లోకి చొప్పించి అప్పుడు ఈ పునఃసంశ్లేషక డిఎన్ఏని తయారు చేసి దీన్ని అతిధేయ కణంలోకి ప్రవేశపెట్టి ఈ అతిధేయ కణం నుంచి మనకు కావాల్సినటువంటి లక్షణాలు ఉన్నటువంటి అంటే ఇలాంటి పునఃసంశ్లేషక డిఎన్ఏ నకళ్ళని అనేక సంఖ్యలో తయారు చేస్తారు. సో ఇలాగా జరుగుతుంది. ఇలా తయారైన తర్వాత ఏవైతే పునఃసంశ్లేషక డిఎన్ఏలు ఉంటాయో ఇందాక చెప్పినట్టుగా అవన్నీ వైట్ కలర్లో ఉన్నాయి. ఇందాక చెప్పిన ప్లేట్లో పునఃసంశ్లేషక డిఎన్ఏ చూపించాను మీకు. ఇదంతా కూడా పునఃసంశ్లేషక డిఎన్ఏ. ఈ బ్లూ కలర్లో ఉన్నది ఏంటంటే అది 2 డిఎన్ఏలు జరగదన్నమాట. అంటే 2 డిఎన్ఏలు కలవకుండా ఉన్నటువంటి డిఎన్ఏ. అంటే ఇది మనం బ్యాక్టీరియం డిఎన్ఏ అనుకోవచ్చు. సో ఈ బ్యాక్టీరియం డిఎన్ఏ ఇదేమో పునఃసంశ్లేషక డిఎన్ఏ. సో ఈ రకంగా క్లోనింగ్ అనేది జరిపిస్తారు. తర్వాత ఈ క్లోనింగ్ వాహకాల్లో చూసినట్లయితే మనం PBR322, PBR327, PUC18 అని చూసాం కదా. సో ఈ PUC18కి PBR322కి తేడాలు ఏంటి అంటే PBR322 కన్నా PUC యొక్క లాభాలు ఎక్కువగా ఉన్నాయి. ఎందుకంటే PBR322కి స్క్రీన్ చేయాలి అంటే ఒక 2-3 దశలు పడుతుంది క్లోనింగ్ చేయడానికి. సో PUCకి మనము అంత స్క్రీనింగ్ అవసరం పడదు. సో తొందరగానే మనకు నకళ్ళు అనేది తయారవుతాయి. అంతేకాకుండా PBR322తో పోలిస్తే PUCకి ఛేదన ప్రదేశాలు అనేవి ఎక్కువగా ఉంటాయి. ఛేదన ప్రదేశాలు ఎక్కువగా ఉంటే PBR322లో ఫర్ ఎగ్జాంపుల్ ఒకటే ఉందనుకోండి ఛేదన ప్రదేశం, PUCలో 3 ఛేదన ప్రదేశాలు ఉన్నాయనుకోండి. PBR322లో ఒకటే ఛేదన ప్రదేశం ఉంది కాబట్టి ఒక డిఎన్ఏ మొక్కనే నువ్వు చూపించుకోగలుగుతావు. అలాగే PUCలో 3 ఛేదన ప్రదేశాలు ఉన్నాయి కాబట్టి 3 ఛేదన ప్రదేశాల్లోనూ 3 రకాలటువంటి డిఎన్ఏ మొక్కల్ని ఒకేసారి నువ్వు చూపించుకోగలుగుతావు. సో దీన్ని బట్టి PUC అనేది PBR322 కన్నా ఎక్కువ అడ్వాంటేజెస్గా ఉంటుంది. తర్వాత PGM3Z. PGM3Z అనేది ఏంటంటే ఇది ప్రోమెగా కార్పొరేషన్ అనే కంపెనీలో తయారు చేయబడినటువంటి ప్లాస్మిడ్ ఇది కూడా PUC వెక్టార్. ఇందాక PUC18 లాగే యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియాలో తయారు చేయబడినటువంటి PUC వెక్టార్ లాగే ఇది కూడా వేరే కంపెనీలో ప్రోమెగా కంపెనీలో తయారు చేయడం జరిగింది. సేమ్ PUC లానే ఉంటుంది. ఇది కూడా వాహకము. పరిమాణం కూడా PUC18 ఎంత పరిమాణంలో ఉందో అదే పరిమాణం, అంటే 2750 బేస్ పేర్స్ పరిమాణంలో ఉంటుంది. సో ఈ PGM వెక్టార్లో కూడా 3Z వెక్టార్లో కూడా ఈ PGEM3Z వెక్టార్లో కూడా 2 రకాలైనటువంటి జన్యువు అంటే యాంపిసిలిన్ నిరోధకత కలిగినటువంటి జన్యువు అలాగే LAC-Z అనే జన్యువు, ఈ 2 రకాలు ఉంటాయి. సో ఈ LAC-Z అనే జన్యువు ఎక్కడైతే ఉందో అక్కడ ఒక సమూహంలాగా ఛేదన ప్రదేశాలన్నీ కూడా LAC-Z జన్యువులో ఉంటాయి. అంతేకాకుండా ఈ PGEM3Zలో ప్రమోటార్ వరుసలు ఉంటాయి. ప్రమోటార్ నత్రజని క్షారాల వరుసలు ఉంటాయి. T7 ప్రమోటార్ అని, SP6 ప్రమోటార్ అని ఇట్లాంటి వరుసలు అనేకం ఉంటాయి. సో ఈ ప్రమోటార్ల వరుసలు ఉండటం వల్ల ఏంటంటే RNA పొలిమరేజ్ అనేటువంటి ఒక ఎంజైమ్ దీనికి అతుక్కోవడానికి వీలుపడి తత్ఫలితంగా RNA సంశ్లేషించడంలో కూడా ఈ ట్రాన్స్లేషన్ అనేటువంటి ఈ ప్రక్రియలన్నీ జరగడానికి కూడా ఇది ఉపయోగపడుతుంది. ఒక క్లోనింగ్గా కాకుండా ఇవన్నీ ఉపయోగపడతాయి. సో నెక్స్ట్ రకానికి సంబంధించి ప్లాస్మిడ్లు అయిపోయినాయి. రెండో రకం చూస్తే బ్యాక్టీరియోఫేజ్. రెండో రకమైనటువంటి క్లోనింగ్ వాహకాలు ఇవి బ్యాక్టీరియోఫేజ్. బ్యాక్టీరియోఫేజ్ అంటే మనకు ఆల్రెడీ తెలుసు. బ్యాక్టీరియోఫేజ్ అంటే ఒక వైరస్. ఏ వైరస్ అయితే బ్యాక్టీరియాని అటాక్ చేస్తుందో బ్యాక్టీరియాని అటాక్ చేసి ఆ బ్యాక్టీరియా కణకవచాన్ని తొలగించుకుని లోపలికి చొచ్చుకొని పోయి ఆ బ్యాక్టీరియా కణాన్నంతటిని నాశనం చేసి ఆ లోపల బ్యాక్టీరియా కణం లోపల వైరస్ ప్రతికృతిని జరుపుకుంటుందో సో అలాంటి వైరస్ని బ్యాక్టీరియోఫేజ్ అంటాం. సో ఇలాంటి వైరస్లు కూడా అంటే బ్యాక్టీరియోఫేజ్లో అనబడే వైరస్లు కూడా మనకి ఈ క్లోనింగ్ అనేది జరుపుకోవడానికి ఉపయోగపడతాయి. సో ఇవి కూడా బ్యాక్టీరియోఫేజ్ని చూడటానికి మనకి ఆల్రెడీ తెలుసు. బ్యాక్టీరియోఫేజ్కి తల నిర్మాణం ఉంటుంది, తోక, అలాగే కాలర్ అనే నిర్మాణం ఉంటుంది. సో ఫస్ట్ ఇయర్లో వచ్చింది బ్యాక్టీరియోఫేజ్ నిర్మాణము. తల, ఒక షడ్భుజాకారంలో ఉండే తల, ఒక తోక, తోకని కలుపుతూ ఒక కాలర్, ఒక నెక్ రీజియన్ అనేది ఉంటుంది. ఈ బ్యాక్టీరియోఫేజ్కి బయట అంతా ప్రోటీన్ తొడుగు అనేది ఉంటుంది. క్యాప్సిడ్ అంటాం ఆ తొడుగుని. ఆ క్యాప్సిడ్ అనేది ప్రోటీన్స్ చేత ఏర్పడుతుంది. సో ఈ బ్యాక్టీరియోఫేజ్ రకాలు చూసినట్లయితే సో ఇందులో లాంబ్డా ఫేజ్ అంటాం మొదటి దానికి. అంటే లాంబ్డా ఫేజ్ అనేటువంటి బ్యాక్టీరియోఫేజ్లో తల, తోక అనేటువంటి 2 ఉంటాయి, 2 భాగాలు ఉంటాయి. అలాగే ఫిలమెంటస్ అంటే ఒక గొలుసు లాంటి రూపాలు, వీటిని M13 ఫేజెస్ అంటాం. సో ఇలాంటి 2 రకాలైనటువంటి బ్యాక్టీరియోఫేజ్ మనం చూస్తాం. ఈ బ్యాక్టీరియోఫేజ్ ఇన్ఫెక్షన్ మనం చూసినట్లయితే బ్యాక్టీరియా జీవిత చక్రంలో బ్యాక్టీరియా రిప్రొడక్షన్ జరిగేటప్పుడు బ్యాక్టీరియా ప్రత్యుత్పత్తి అనేది మనం నేర్చుకున్నప్పుడు దీని గురించి నేర్చుకున్నాం. లైటిక్ చక్రము, లైసోజెనిక్ చక్రము. సో లైటిక్ చక్రము, లైసోజెనిక్ చక్రము ఈ 2 విధానాలని అనుసరించి ఈ వైరస్లు అనేవి సంశ్లేషణ క్లోనింగ్ ప్రక్రియ కలుస్తాయి. అంటే వైరస్ బ్యాక్టీరియాని అటాక్ చేస్తుంది. అంటే ఇక్కడ వైరస్సే ప్లాస్మిడ్ అనమాట. అంటే వైరస్సే వాహకం.
ఈ వైరస్ అనేది వైరస్ లోపల మనకు కావాల్సినటువంటి డిఎన్ఏని చొప్పించి ఆ వైరస్ని మనం బ్యాక్టీరియా కణంలోకి అంటే అతిధేయులోకి ప్రవేశపెట్టడం జరుగుతుంది. సో ఈ బ్యాక్టీరియా కణంలోకి ప్రవేశపెట్టబడిన తర్వాత మనకు కావాల్సినటువంటి వైరస్ ఏదైతే ఉందో అంటే ఆ వైరస్లో మనకు కావాల్సినటువంటి డిఎన్ఏ ఉంది కాబట్టి అలా మనకు కావాల్సినటువంటి డిఎన్ఏతో కూడినటువంటి వైరస్ లైటిక్ చక్రము లైసోజెనిక్ చక్రాల ద్వారా అనేక ప్రత్యుత్పత్తి దశలను దాటుకుని అనేక కాపీలను తయారు చేసి క్లోనింగ్ ప్రక్రియను సంపూర్ణం చేయడం జరుగుతుంది. సో ఈ లైటిక్ చక్రము అంటే ఏంటంటే బ్యాక్టీరియా కణాన్ని అంటే వైరస్లు బ్యాక్టీరియా కణం లోపల చేరిన తర్వాత వైరస్ల సంఖ్యను బ్యాక్టీరియా డిఎన్ఏని పూర్తిగా నాశనం చేసేసి వైరస్ల డిఎన్ఏని బాగా పెంపొందించుకొని బ్యాక్టీరియా కణాన్ని కూడా ఛేదించుకొని కణాన్ని కూడా మొత్తం నాశనం చేసేసి బయటికి విడుదల కాబడతాయి. వైరస్ డిఎన్ఏ అనేది బయటికి విడుదల కాబడతాయి. దాన్ని లైటిక్ చక్రము అంటారు. లైసోజెనిక్ ఫేజ్ అంటే ఏంటంటే బ్యాక్టీరియా కణాన్ని నాశనం చేయకుండా బ్యాక్టీరియల్ డిఎన్ఏతో పాటుగా బ్యాక్టీరియల్ డిఎన్ఏలోకే వైరల్ డిఎన్ఏ కూడా చొప్పించుకొని ఆ రెండు కలిసిపోయి ఒక పునఃసంశ్లేషక డిఎన్ఏగా ఏర్పడి ఆ లోపలే బ్యాక్టీరియల్ డిఎన్ఏ అంటే కణాన్ని నాశనం చేయకుండా లోపలే ప్రతికృతి జరుగుతుంది. సో ఈ రెండు రకాల లైటిక్ చక్రము లైసోజెనిక్ చక్రము అనేది మనము బ్యాక్టీరియా ప్రత్యుత్పత్తి చూసాం. సో ఇందులో లాంబ్డా ఫేజ్ అనేది మొదటి రకం. దీని యొక్క పరిమాణం చూసినట్లయితే ఈ ప్లాస్మిడ్ అంటే ఈ క్లోరిన్ వాహకం పరిమాణం చూసినట్లయితే ఈ బ్యాక్టీరియో ఫేజ్ మొదటి రకం లాంబ్డా ఫేజ్ ఇది 49 కిలోబైట్స్ అంటే 49 కిలోబైట్స్ పరిమాణంలో ఉంటుంది. ఇది క్లోనింగ్ వెక్టార్గా ఉపయోగిస్తారు. సో ఇందులో ఏంటంటే ఎక్కువ మొత్తంలో ప్రత్యుత్పత్తి అంటే ఎక్కువ మొత్తంలో క్లోనింగ్ జరగడానికి ఉపయోగపడుతుంది. ఇక్కడ ఛేదన ప్రదేశాలు ఎక్కువగా ఉంటాయి. ఇక్కడ ఫంక్షనల్ జీన్స్ ఎక్కువగా ఉంటాయి. తర్వాత ఇది కూడా ఈ లాంబ్డా ఫేజ్ అనేది కూడా లోపల డబుల్ స్ట్రాండెడ్ డిఎన్ఏ ఉంటుంది. అంటే 2 వరుసల్లో 2 పోల్చులతో కూడినటువంటి డిఎన్ఏ ఉంటుంది. ఒక్కొక్కసారి వీటిలో కొన్నిసార్లు సర్క్యులర్ అంటే డబుల్ స్ట్రాండెడ్ కాకుండా 2 పోల్చులతో కూడినవి కాకుండా ఒక రౌండ్గా ఉన్నటువంటి డిఎన్ఏ మాలిక్యూల్ ఉంటాయి. సో దీంట్లో ఏంటంటే ఈ లాంబ్డా ఫేజ్ అనేది కూడా ఎక్కువగా మనం క్లోనింగ్ చేయడానికి ఉపయోగిస్తూ ఉంటారు. ఎందుకంటే వీటి యొక్క లాంబ్డా ఫేజ్లో ఉన్నటువంటి డిఎన్ఏలో చివర కోయాగ్యులేషన్ సీక్వెన్సెస్ అనేటువంటివి ఉంటాయి. కోయాగ్యులేషన్ సీక్వెన్సెస్ అంటే ఏంటి అంటే ప్రతికృతి జరుపుతున్నప్పుడు రెండు ముక్కలు కలవటానికి ఎలాంటి నత్రజని క్షారాల వరుస క్రమం ఉండాలో అలాంటి నత్రజని క్షారాల వరుస క్రమం అనేది వాటిలో ఉంటుంది. కాబట్టి లాంబ్డా ఫేజ్ అనేది క్లోనింగ్ ప్రక్రియలో ఎక్కువగా ఉపయోగిస్తుంటారు. తర్వాత దీని యొక్క లక్షణాలు ఇంకా కనుక చూసినట్లయితే మనం హెడ్ అండ్ టైల్ ఫేజ్ అనేది ఒక రకము. సో ఇది 49 కిలోబేస్ పరిమాణంలో ఉంటుందని చెప్పుకున్నాం. అలాగే లైటిక్ చక్రము లైసోజెనిక్ చక్రము ఆధారంగా ఇది లాంబ్డా ఫేజ్ అనేది ప్రతికృతి జరుపుకుంటూ ఉంటుంది. తర్వాత ఒక్కొక్కసారి ఇది 3 kb సైజులో కూడా ఉంటుంది. తర్వాత దీంట్లో మనకి రికగ్నిషన్ సీక్వెన్సెస్ అంటే మనం గుర్తించబడినటువంటి నత్రజని క్షారాల వరుసలు అనేవి ఎక్కువగా ఉంటాయి. సో అందుకనే ఈ లాంబ్డా ఫేజ్ క్లోనింగ్ వాహకాలు అనేవి ఎక్కువ రిస్ట్రిక్షన్ ఎండోన్యూక్లియేజ్లు వీటి మీద పనిచేయగలుగుతాయి. ఎందుకంటే గుర్తించగలిగినటువంటి నత్రజని క్షారాల వరుస క్రమాలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి సో వాటికి తగినట్టుగా రిస్ట్రిక్షన్ ఎండోన్యూక్లియేజ్లు కూడా ఎక్కువ సంఖ్యలో రిస్ట్రిక్షన్ ఎండోన్యూక్లియేజ్లు ఈ రకమైనటువంటి వాహకాల మీద పనిచేయడానికి ఎక్కువ వీలుంటుంది. కాబట్టి వీటిని ఎక్కువగా క్లోనింగ్ ప్రక్రియలో ఉపయోగించడం జరుగుతుంది. సో వీటి యొక్క డిసడ్వాంటేజ్ ఏంటి అంటే వీటి యొక్క నష్టం ఏంటంటే ఇవి తక్కువ పరిమాణంలో ఉన్నటువంటి డిఎన్ఏ ముక్కలు మాత్రమే క్లోనింగ్ చేయగలుగుతాయి. పెద్ద సైజులో ఉన్నటువంటి డిఎన్ఏ ముక్కలని ఇవి క్లోనింగ్ జరపలేవు. అంటే మనం వీటిని ఉపయోగించి లాంబ్డా ఫేజ్ క్లోనింగ్ వాహకాలను ఉపయోగించి మనము పెద్ద పరిమాణంలో ఉన్నటువంటి డిఎన్ఏ ముక్కల్ని క్లోనింగ్ జరపలేము. సో ఇక్కడ చూడండి లైటిక్ అండ్ లైసోజెనిక్ ఇందాక చెప్పినట్టుగా లైటిక్ లైసోజెనిక్ చక్రాలు ఏముంటాయంటే లైటిక్ ఇక్కడ చూడండి లైటిక్ ఇక్కడ ఏమవుతుంది ఇది బ్యాక్టీరియా కణం. ఈ బ్యాక్టీరియా కణంలోకి బ్యాక్టీరియో ఫేజ్ ఇలా తల తోక భాగంలో బ్యాక్టీరియో ఫేజ్ ఎంటర్ అవుతుంది. ఇక్కడ ఎంటర్ అయిన తర్వాత దీంట్లో నుంచి ఇలాగ డిఎన్ఏ లోపలికి బ్యాక్టీరియా కణంలోకి రిలీజ్ చేస్తుంది. రిలీజ్ చేసిన తర్వాత ఇది వైరల్ డిఎన్ఏ కదా, ఇదేమో బ్యాక్టీరియల్ డిఎన్ఏ. ఈ బ్లూ కలర్లో చిన్నగా ఉంటుంది వైరల్ డిఎన్ఏ. ఈ వైరల్ డిఎన్ఏ అనేది తల తోక భాగాలు అనేక ఉత్పత్తి చేసుకొని ఇవి కూడా మళ్ళీ బ్యాక్టీరియో ఫేజ్లు లాగా అనేక సంఖ్యలో బ్యాక్టీరియో ఫేజ్లు తయారైపోయి ఈ బ్యాక్టీరియో ఫేజ్లు అన్నీ కూడా ఈ బ్యాక్టీరియా కణాన్ని డిఎన్ఏని పూర్తిగా నాశనం చేసి ఈ కణాన్ని కూడా నాశనం చేసి పూర్తిగా అన్నీ బయటపడింది. సో అలాగే దీన్ని లైటిక్ చక్రం అంటారు. లైసోజెనిక్ చక్రం అంటే చూడండి లైసోజెనిక్ చక్రంలో ఏమైంది ఈ బ్యాక్టీరియా కణం ఎక్కడా కూడా పగలకుండా మనం ఇన్సర్ట్ చేసినటువంటి వైరల్ జన్యువు అనేది దేంతో టచ్ అయింది ఈ బ్యాక్టీరియా
డిఎన్ఏ తోటి ఈ వైరల్ డిఎన్ఏ కలిసిపోయి రెండు కలిపి పునఃసంశ్లేషిక డిఎన్ఏగా వచ్చి అప్పుడు దాంట్లో నుంచి బయటికి బ్యాక్టీరియా కణాన్ని ఏ మాత్రం కూడా బ్యాక్టీరియా కణాన్ని నాశనం చేయకుండా సంశ్లేషణ జరిగింది. సో ఈ రెండు రకాల విధానాలు, లైటిక్ చక్రం విధానంలోనూ లైసోజెనిక్ చక్రం విధానంలోనూ ఈ ఈ బ్యాక్టీరియోఫేజ్లు అనేటువంటి ప్లాస్మిడ్ వాహకాలు, క్లోనింగ్ వాహకాలు ప్రతికృతి జరుపుకుంటాయి. సో నెక్స్ట్ ఈ ఫేజ్ ల్యాండా ఫేజ్ క్లోనింగ్ వెక్టార్స్ అనేవి, వీటిని బ్యాక్టీరియోఫేజ్ ల్యాండాను ఉపయోగించి ఇవి ఎక్కువగా ఎస్కెరిషియా కోలైని ఎస్కెరిషియా కోలై బ్యాక్టీరియాని ఎక్కువగా అటాక్ చేసే వైరస్ ఇవి. ఓకే, అండ్ ఈ క్లోనింగ్ వెక్టార్స్, ఈ ఫేజ్ ల్యాండా క్లోనింగ్ వాహకాలు అనేవి ఎస్కెరిషియా కోలై బ్యాక్టీరియాలో ప్రతికృతి జరుపుకుంటాయి. లైటిక్ చక్రంలో ఎక్కువగా ప్రతికృతి జరుపుకుంటాయి ఇందాక చెప్పినట్టుగాను. సో ఎక్కువగా వీటిలో రిస్ట్రిక్షన్ సైట్స్, ఛేదన ప్రదేశాలు ఇందాక నేను చెప్పినట్టుగానే ఛేదన ప్రదేశాలు ఎక్కువ సంఖ్యలో ఉంటాయి కాబట్టి రిస్ట్రిక్షన్ ఎండోన్యూక్లియేస్లు ఎక్కువగా పనిచేస్తాయి. సో మనకి ఎక్కువ సంఖ్యలో ఛేదన ప్రదేశాలు ఉన్నప్పుడు లాభం ఏంటంటే ఎక్కువ రకాలైనటువంటి డిఎన్ఏలను ఒకేసారి మనం చొప్పించుకోగలిగి క్లోనింగ్ చేయడానికి వీలవుతుంది. సో ఈ ఫేజ్ ల్యాండా క్లోనింగ్ వెక్టార్స్ అనేవి ఎక్కువ పెద్ద పరిమాణంలో ఉన్నటువంటి డిఎన్ఏ మొక్కల్ని కూడా క్లోనింగ్ జరపడానికి ఉపయోగపడతాయి. సో ఇక్కడ చూడండి ఇన్ఫెక్షన్ ప్రాసెస్ అనేది ఎలా జరుగుతుంది ఏంటి అనేది. ఇది ప్లాస్మిడ్ ఇందాక చెప్పిన మొదటి రకంలో PBr322, PBr327, అలాగే PUC18 వాటన్నిటి రకాల ప్లాస్మిడ్లతోటి పోలిస్తే ప్లాస్మిడ్ల కన్నా కానీ ఇక్కడ రెండో రకమైనటువంటి బ్యాక్టీరియోఫేజ్ అనేటువంటి క్లోనింగ్ వాహకాలతో ఇన్ఫెక్షన్ అనేది ఎక్కువగా ఉంటుంది. అంటే క్లోనింగ్ అనేది ఎక్కువగా జరపడం జరుగుతూ ఉంటుంది. సో ఇక్కడ 10⁻6 ఉంటే అక్కడ కెపాసిటీ, క్లోనింగ్ కెపాసిటీ ప్లాస్మిడ్ వాహకాలను ఉపయోగించి 10⁻6 ఉంటే ఇక్కడ బ్యాక్టీరియోఫేజ్ వాహకాలను ఉపయోగిస్తే కనుక 10⁻9 అనేది అనే ఒక సామర్థ్యంగా చెప్పచ్చు. అంటే ప్లాస్మిడ్ వాహకాలతో పోలిస్తే బ్యాక్టీరియోఫేజ్ వాహకాలు ఎక్కువగా సామర్థ్యాన్ని చూపిస్తారు. నెక్స్ట్ మూడో రకం ఇన్సర్షన్ వెక్టార్స్. ఇన్సర్షన్ వెక్టార్స్ అంటే ఏంటంటే ప్రాముఖ్యత ఈ రకమైనటువంటి వెక్టార్లో ఏంటంటే రెండు రకాల బాహువులు కలిసి ఉంటాయి. ప్రాముఖ్యత లేనటువంటి భాగాలు తీసివేయబడితే ఇవి ఒక ప్రత్యేకమైనటువంటి ఒక నిర్దిష్టమైనటువంటి రిస్ట్రిక్షన్ ప్రదేశాన్ని కలిగి ఉంటాయి. ఈ ఇన్సర్షన్ వెక్టార్లకు ఉదాహరణ ఏంటంటే λGT10. ఇది ఏం చేస్తుందంటే 8 కిలోబేసిస్ పరిమాణం ఉన్నటువంటి కొత్త డిఎన్ఏ మొక్కని క్లోన్ చేయగలుగుతుంది. సో ఇది ఎస్కెరిషియా కోలై రెస్ట్రిక్షన్ 1 సైట్ని ఉపయోగించి దీన్ని ఇన్సర్ట్ చేయగలుగుతాము. అలాగే λZAP11. సో ఇది కూడా ఒక ప్లాస్మిడ్, ఇది కూడా ఒక క్లోనింగ్ వాహకము. ఈ క్లోనింగ్ వాహకాన్ని ఉపయోగించి 10 కిలోబేస్ పరిమాణం ఉన్నటువంటి డిఎన్ఏని అది మనకి రిస్ట్రిక్షన్ ప్రదేశాల్లోకి చొప్పించగలిగి సో దాని ప్రదేశంతో దాని సహాయంతో మనము క్లోనింగ్ అనేది జరపగలుగుతాం. సో ఇది మూడో రకమైనటువంటి ఇన్సర్షన్ వెక్టార్స్. వీటిని తక్కువగా ఉపయోగిస్తారు. తర్వాత నాలుగోది రిప్లేస్మెంట్ వెక్టార్స్. రిప్లేస్మెంట్ వెక్టార్స్ అంటే ఏంటంటే ఒక వెక్టార్ ఉన్న ప్రదేశంలో వేరొక వెక్టార్ని ప్రయోగించడం, రీప్లేస్ చేయటం. సో అంటే ఏంటంటే ఈ రకమైనటువంటి వెక్టార్స్ ఏంటంటే రెండు రికగ్నిషన్ సైట్స్ ఉంటాయి. అంటే రికగ్నిషన్ సైట్స్ అంటే తెలుగులో గుర్తింపబడే ప్రదేశాలు. అంటే ఈ రిప్లేస్మెంట్ వెక్టార్స్లో 2 గుర్తింపబడే ప్రదేశాలు ఉంటాయి. సో ఆ 2 గుర్తింపబడే ప్రదేశాల్లోకి 2 రకాలైనటువంటి రిస్ట్రిక్షన్ ఎండోన్యూక్లియస్లు గుర్తిస్తాయి వాటిని. అవి గుర్తించడం వల్ల క్లోనింగ్ ప్రక్రియ అనేది ఎక్కువగా జరుగుతూ ఉంటుంది. సో వీటిని ఉపయోగించి డిఎన్ఏ పెద్ద పరిమాణంలో ఉన్నటువంటి డిఎన్ఏ మొక్కల్ని మనము క్లోన్ చేయొచ్చు, క్లోనింగ్ అనేది జరగచ్చు. సో వీటికి ఉదాహరణ ఏంటంటే λEMBL4 అనేది వీటికి రిప్లేస్మెంట్ వెక్టార్స్కి సంబంధించినటువంటి ఉదాహరణ. సో సుమారుగా డిఎన్ఏ 20 కిలోబేస్ పరిమాణం ఉన్నటువంటి డిఎన్ఏని కూడా క్లోనింగ్ జరగచ్చు ఈ రిప్లేస్మెంట్ వెక్టార్స్ని ఉపయోగించి. ఎగ్జాంపుల్ ఫర్ రిప్లేస్మెంట్ వెక్టార్స్ ఏంటి? λEMBL4. ఏంటి రిప్లేస్మెంట్ వెక్టార్స్ యొక్క ముఖ్యమైన లక్షణం ఏంటి అంటే ఇక్కడ 2 నిర్దిష్టమైనటువంటి గుర్తించబడినటువంటి నిర్దిష్టమైన ప్రదేశాలు ఉండటం అనేది దీని యొక్క ఇంపార్టెంట్ ఫీచర్, ఇంపార్టెంట్ లక్షణం. సో ఇక్కడ లాంబ్డా రిప్లేస్మెంట్ వెక్టార్స్ ఇక్కడ చూపిస్తున్నారు. రిప్లేస్మెంట్ వెక్టార్స్లో ఇందులో లెఫ్ట్ ఆర్మ్, రైట్ ఆర్మ్, డిలెటెడ్ సెంట్రల్ డిజైన్ అంటే ఇక్కడ 3 రకాలైనటువంటి ప్రదేశాలు ఉన్నాయి రిప్లేస్మెంట్ వెక్టార్లో. మీరు చూసినట్లయితే ఇది లెఫ్ట్ ఆర్మ్, ఇది లెఫ్ట్ ఆర్మ్, ఇదేమో రైట్ ఆర్మ్, ఇదేమో మధ్యలో ఉన్నటువంటి ప్రదేశం. లెఫ్ట్ ఆర్మ్లో ఈ రిప్లేస్మెంట్ వెక్టార్ అంటే ఇది నథింగ్ బట్ ఏంటి, ఇది కూడా డిఎన్ఏ ముక్కే కదా. ఇందాక వెక్టార్ అంటే ప్లాస్మిడ్ వెక్టార్స్ ఎలా ఉన్నాయో, బ్యాక్టీరియోఫేజ్ వెక్టార్స్ ఎలా ఉన్నాయో, ఇక్కడ లాంబ్డా రిప్లేస్మెంట్ వెక్టార్స్ కూడా డిఎన్ఏ ఉంటుంది. సో ఈ లాంబ్డా రిప్లేస్మెంట్ వెక్టార్స్లో
ఏంటి అంటే ఈ 3 రకాలైన భాగం చూడొచ్చు. లెఫ్ట్ ఆర్మ్లో ఏమో తల భాగము, తోక భాగము ఉంటాయి. అలాగే రైట్ ఆర్మ్లోకి వచ్చేసి ఇక్కడ డిఎన్ఏ సంశ్లేషించబడే ప్రదేశం ఉంటుంది. సో ఇక్కడ అతిధేయి కణం కణంలోకి చొచ్చుకొని వెళ్ళే భాగం రైట్ ఆర్మ్, ఈ ప్రదేశం నుంచి అతిధేయి కణంలోకి చొచ్చుకెళ్ళబడుతుంది. ఇదేమో సెంట్రల్ రీజియన్, అంటే మధ్యలో ఉండే ప్రదేశం. ఈ మధ్యలో ఉండే ప్రదేశంలో సాధారణంగా ఎటువంటి ప్రక్రియలు ఇంపార్టెంట్వి జరగవు. సో ఎక్కువగా లెఫ్ట్ ఆర్మ్లోను రైట్ ఆర్మ్లోను ఇంపార్టెంట్ పార్ట్స్ ముఖ్యంగా ఉంటాయి. ఛేదన ప్రదేశాలు, అందుకనే ఛేదన ప్రదేశాలు సెంట్రల్ ఆర్మ్కి కరెక్ట్గా లెఫ్ట్ ఆర్మ్కి సెంట్రల్ ఆర్మ్కి జాయిన్ అయ్యే చోట సెంట్రల్ ఏరియాకి, అలాగే రైట్ ఆర్మ్కి సెంట్రల్ ఏరియాకి జాయిన్ అయ్యే చోట జరుగుతాయి. సో నెక్స్ట్ క్లోనింగ్ వెక్టార్స్ చూస్తే M13 ఫేజ్ క్లోనింగ్ వెక్టార్. సో ఇవన్నీ కూడా బ్యాక్టీరియోఫేజ్లో రకాలు. ఇందాక బ్యాక్టీరియోఫేజ్లో రకాలు ఏమేమి రకాలు చూసాం మనం ఇప్పటివరకు. లాంబ్డా రిప్లేస్మెంట్ వెక్టార్స్ చూసారు. రిప్లేస్మెంట్ వెక్టార్స్లో లాంబ్డా రిప్లేస్మెంట్ వెక్టార్స్, ఇన్సర్షన్ వెక్టార్స్, అలాగే ఫేజ్ లాంబ్డా క్లోనింగ్ వెక్టార్స్, లాంబ్డా ఫేజ్ క్లోనింగ్ వెక్టార్స్, ఇవన్నీ కూడా బ్యాక్టీరియోఫేజ్ వెక్టార్స్కి సంబంధించినటువంటివి. సో వీటిలో M13 ఫేజ్ క్లోనింగ్ వెక్టార్స్ కూడా బ్యాక్టీరియోఫేజ్కి సంబంధించినటువంటి. ఈ M13 ఫేజ్ క్లోనింగ్ వెక్టార్లు కూడా సైజు పరిమాణం ఎంత ఉంటుందంటే 6.4 కిలోబైట్స్ పరిమాణం ఉంటుంది. 6407 న్యూక్లియోటైడ్ల వరుస న్యూక్లియోటైడ్లను కలిగి ఉంటుంది. ఇది సర్క్యులర్గా అంటే రౌండ్గా ఉంటుంది. ఇందులో M13 ఫేజ్ క్లోనింగ్ వెక్టార్లో ఒకే వరుసలో ఉన్నటువంటి డిఎన్ఏ అనేది ఉంటుంది. ఇది కూడా ముఖ్యంగా చాలా చోట్ల క్లోనింగ్ వాహకంగా ఉపయోగిస్తూ ఉంటారు. సో వీటిలో సుమారుగా 507 న్యూక్లియోటైడ్ల వరుసలైనటువంటి ఇన్సర్షన్ సీక్వెన్స్ని, అంటే డిఎన్ఏ మొక్కల్ని మనము క్లోనింగ్ చేయడానికి ఉపయోగిస్తారు. సో M13 ఫేజ్ క్లోనింగ్ వెక్టార్లో కూడా ఆరిజిన్ ఆఫ్ రెప్లికేషన్, అంటే మట్టి చుట్టూ జరిపేటువంటి ప్రదేశం ఉంటుంది. ఈ M13 ఫేజ్ క్లోనింగ్ వెక్టార్స్ అనేవి సీక్వెన్సింగ్, అంటే వరుస క్రమాన్ని గుర్తించడంలోను, అలాగే అంటే ఏదైనా ఏ క్లోనింగ్ ప్రదేశం, అంటే కొన్ని రకాలైనటువంటి క్లోనింగ్లకి 2 వరుసల్లో ఉన్నటువంటి డిఎన్ఏ కలిగిన వాహకాలు, క్లోనింగ్ వాహకాలు పనికిరావు. ఒక వరుసలో ఉన్నటువంటి డిఎన్ఏ వాహకాలు మాత్రమే పనికొస్తాయి. సో అలాంటి క్లోనింగ్ ప్రక్రియలకి M13 ఫేజ్ క్లోనింగ్ వెక్టార్స్ అనేటువంటి బ్యాక్టీరియోఫేజ్ రకాన్ని ఉపయోగిస్తారు. సో నెక్స్ట్ ఎలా ఉందో చూడండి. M13 ఫేజ్ అనేది సో చూడటానికి ఎలా ఉంటుంది M13 ఫేజ్ క్లోనింగ్ వెక్టార్ అనేది. సో ఇది కణాలని సాధారణంగా ఛేదించడం జరగదు, కణాలని నాశనం చేయదు. కానీ కణాన్ని ఏమాత్రము నాశనం చేయకుండా ఏంటంటే కణాన్ని ఏమాత్రము దాన్ని చేయకుండా దాని యొక్క కణం యొక్క జీవక్రియల యొక్క రేటుని మాత్రం స్లోగా తగ్గిస్తూ ఉంటుంది M13 ఫేజ్ అనేది. సో ఇది కూడా బ్యాక్టీరియోఫేజ్ వాహకాలు ఒక రకం. సో M13 వెక్టార్స్ యొక్క లక్షణాలు చూస్తే, సో ఇవన్నీ ఉదాహరణలు. M13 MP1 అనేది, M13 MP2 అనేది, సో M13 MP7 అనేది, 3 రకాలు కూడా M13 వెక్టార్స్కి ఉదాహరణలు. సో M13 MP1 అనేది, ఇందులో LAC-Z జీన్ అనేది ఉంటుంది. సో ఇది LAC-Z జీన్ని కలిగి ఉంటుంది కాబట్టి దీని యొక్క ఈ వాహకం లోపలికి LAC-Z జీన్ అనేదాన్ని ఇన్సర్ట్ చేస్తారు, చొప్పిస్తారు. ఈ LAC-Z జీన్ అనేది ఏంటంటే ఇది ఒక దీని ప్రకారము ఏంటంటే ఇది ఈ LAC-Z జీన్లో ఒక ప్రత్యేకమైనటువంటి ఎంజైమ్ ఉంటుంది. బీటా గ్యాలక్టోసిడేజ్ అనేటువంటి ఎంజైమ్ ఉంటుంది. ఈ బీటా గ్యాలక్టోసిడేజ్ ఎంజైమ్ యొక్క లక్షణం ఏంటంటే లాక్టోజ్ని గ్లూకోజ్గా మరియు గ్యాలక్టోజ్గా మారుస్తుంది. సో లాక్టోజ్ ఉంటే చర్య ఒక రకంగా జరుగుతుంది, లాక్టోజ్ కనుక విడిపోయి గ్లూకోజ్ గ్యాలక్టోజ్గా విడిపోతే ఇంకో రకంగా జరుగుతుంది. సో ఈ LAC-Z జీన్ అనేది ఉంటే ఒక రకంగా జరుగుతుంది క్లోనింగ్ అనేది, లేకుంటే ఒక రకంగా జరుగుతుంది. సో అది ఇక్కడ ఇంపార్టెంట్ పాయింట్. M13 AMP1లోకి అనేటువంటి వెక్టార్లోకి అనేటువంటి వాహకంలోకి LAC-Z జీన్ అనేది ఇంట్రడ్యూస్ చేయబడుతుంది. ఇంట్రడ్యూస్ చేసిన తర్వాత ఇంకా దీనికి సంబంధించినటువంటి వరకు రిస్ట్రిక్షన్ సైట్స్ అనేవి యూనిక్గా, అంటే ప్రత్యేకమైనటువంటి ఛేదన ప్రదేశాలు అనేవి ఉండవు. తర్వాత M13 MP2 అనేది ఇది ఈ EcoR1ని ఉపయోగించి, EcoR1 సైట్ని ఉపయోగించి LAC-Z జీన్ని ఇన్సర్ట్ చేయడం జరుగుతుంది, చొప్పించడం జరుగుతుంది. తర్వాత ఇందులో కూడా ఇదే సేమ్ బీటా గ్యాలక్టోసిడేజ్ ఎంజైమ్ అనేది ఉంటుంది. M13 MP1లోను M13 MP2లోను బీటా గ్యాలక్టోసిడేజ్ అనేటువంటి ఎంజైమ్ అనేది ఉంటుంది. ఎందుకు ఆ ఎంజైమ్ ఉంటుందంటే LAC-Z జీన్ అనేది ఉంటుంది కాబట్టి. అంటే ఈ 2 రకాలైనటువంటి క్లోనింగ్ వాహకాల్లోనూ LAC-Z జీన్ అనేది ఉంటుంది. LAC-Z జీన్ అనే దాంట్లో బీటా గ్యాలక్టోసిడ్ జీన్, ఆ జన్యువు అనేది ఈ బీటా గ్యాలక్టోసిడేజ్ ఎంజైమ్ని సూచిస్తుంది.
సో కాబట్టి ఈ జన్యువు ఉన్న చోటల్లా ఈ ఎంజైమ్ ఉంటుంది. కాబట్టి ఈ ఎంజైమ్ ఉన్న చోటల్లా ఏం చేస్తుంది, గ్లూకోజ్ని లాక్టోజ్ని గ్లూకోజ్గాను మరియు గ్యాలక్టోజ్గా మారుస్తుంది. సో దానివల్ల ఫంక్షనాలిటీ అనేది మారుతూ ఉంటుంది. సో నెక్స్ట్ ఇలాంటిది M13 వెక్టార్స్ 3వ రకం M13 MP7 అనేది. సో ఇది కూడా సేమ్ ఇలాగే పై రెండిట్లానే దీంట్లో కూడా LATZ జీన్ ఉంటుంది. అలాగే ఎకో R1 సైట్ను ఉపయోగించి ఎస్కెరిషియా కోలై రెస్ట్రిక్షన్ ఎండోన్యూక్లియస్ 1 అనే సైట్ను ఉపయోగించి అక్కడ నత్రజని క్షారాల వరుసను గుర్తించబడినటువంటి చదరపు శాంపుల్కి DNA వరుస క్రమాలను చూపింపచేసి క్లోనింగ్ అనేది చేస్తూ ఉంటారు. ఇవన్నీ కూడా క్లోనింగ్ వెక్టార్లలో రకాలు. నెక్స్ట్ బ్యాక్టీరియోఫేజ్ వెక్టార్లు కనుక చూసినట్లయితే మనం బ్యాక్టీరియోఫేజ్ వెక్టార్ల అడ్వాంటేజెస్ ఏంటి, డిసడ్వాంటేజెస్ అంటే చూసినట్లయితే ఈ బ్యాక్టీరియోఫేజ్ వాహకాలు అనేవి 10 నుంచి 23 కిలోబేస్ పేర్స్ పరిమాణంలో ఉన్నటువంటి పెద్ద పెద్ద DNA ముక్కల్ని క్లోనింగ్ చేయడానికి ఉపయోగపడతాయి. తర్వాత అలాగే పెద్ద సైజులో ఉన్నటువంటి DNA మొక్కలను చొప్పించడానికి ఉపయోగపడతాయి. తర్వాత వీటిని ఉపయోగించి హ్యాండిల్ చేయడం, అంటే ఈ బ్యాక్టీరియోఫేజ్ వాహకాలను ఉపయోగించి కొంచెం పని చేయడము, వాటిని హ్యాండిల్ చేయడం కొంచెం కష్టంగా ఉంటుంది. ఇది ఒక డిసడ్వాంటేజ్. సో వీటి యొక్క ఉపయోగాలు కనుక ఇంకా చూసినట్లయితే ఈ లాంబ్డా ఫేజ్ క్లోనింగ్ వాహకాలు అనేవి మన యూకారియోటిక్ జీన్స్ అంటే ప్రోకారియోటిక్ యూకారియోటిక్ అంటే తెలుసు కదా, నిజకేంద్రకం. అది నిజకేంద్రక జన్యువుల్లో ఉపయోగించి నిజకేంద్రక జన్యువుల్లో జన్యు క్లోనింగ్ జరపడానికి ఈ లాంబ్డా ఫేజ్ క్లోనింగ్ వెక్టార్లు అనేవి ఉపయోగపడతాయి. తర్వాత ఈ లాంబ్డా ఫేజ్ క్లోనింగ్ వాహకాల్లో సెలక్షన్ అనేది, అంటే మనం మార్కర్ జీన్స్ అనేవి బాగా వాటి యొక్క సామర్థ్యం బాగా ఉంటుంది. తర్వాత వీటి యొక్క క్లోనింగ్ సామర్థ్యం కూడా బాగా ఎక్కువగా ఉంటుంది. తర్వాత M13 బేస్డ్ క్లోనింగ్ వెక్టార్స్ మనం చూపించినట్టయితే ఈ లాంబ్డా ఫేజ్లోనేమో DNA 2 వరుసల్లో ఉంటుంది. ఇక్కడేమో సింగిల్ స్ట్రాండెడ్గా ఉంటుంది, అంటే ఒకే పోచ ఏకపోచ DNA ఉంటుంది. ఇక్కడేమో ద్విపోచ, పైన లాంబ్డా ఫేజ్ క్లోనింగ్ వెక్టార్స్లో ద్విపోచ యుతమైనటువంటి DNA ఉంటుంది. M13 బేస్డ్ క్లోనింగ్ వాహకాల్లో ఏకపోచయుతమైనటువంటి DNA ఉంటుంది. తర్వాత ఈ వరుస కూడా పై వరుసతో లాంబ్డా ఫేజ్ క్లోనింగ్ వెక్టార్స్తో పోలిస్తే కింద వరుస కూడా కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. సో ఇదంతా బ్యాక్టీరియోఫేజ్ వెక్టార్స్ నుంచి. నెక్స్ట్ 3వ రకం చూసినట్టయితే ప్లాస్మిడ్స్ అంటారు. వాహకాల్లో ఇవి ప్లాస్మిడ్లు, తర్వాత బ్యాక్టీరియోఫేజ్లు, తర్వాత 3వ రకం ఫాజ్మిడ్స్. ఈ ఫాజ్మిడ్స్ అంటే ఏంటంటే ఫేజ్ అనేది బ్యాక్టీరియోఫేజ్ అనుకోండి. సో మిడ్ అనేది ప్లాస్మిడ్. సో బ్యాక్టీరియోఫేజ్ ప్లాస్మిడ్ రెండు కలిస్తే ఏర్పడైతే ఫాజ్మిడ్స్ అంటాం వీటిని. ఈ ప్లాస్మిడ్ అంటే మనం చెప్పాలంటే ప్లాస్మిడే. ఈ ప్లాస్మిడ్లో ఒక ప్రతికృతి జరిపేటువంటి ప్రదేశం ఉంటుంది. ఆ ప్రతికృతి జరిపేటువంటి ప్రదేశంలో ఫర్టిలిటీ ఫ్యాక్టర్ ఉంటుంది, ఫలవంతమైనటువంటి కారకం ఉంటుంది. సో ఫేజ్ మిడ్ అంటే 2 పదాలు ఉన్నాయి ఇక్కడ. ఫేజ్ అంటే బ్యాక్టీరియోఫేజ్, మిడ్ అనేది ప్లాస్మిడ్ నుంచి. సో ఇక్కడ మనం ప్లాస్మిడ్ ప్లస్ బ్యాక్టీరియోఫేజ్ అంటే ఒక హైబ్రిడ్ ప్లాస్మిడ్ అనుకోవచ్చు. అంటే ఒక హైబ్రిడ్, మామూలు ప్లాస్మిడ్ కాకుండా హైబ్రిడ్ ప్లాస్మిడ్స్ అనమాట ఫేజ్ మిడ్స్ అంటే. సో ఇవి కూడా ఒక ప్రత్యేకమైనటువంటి క్లోనింగ్ ప్రక్రియలో వీటిని ఉపయోగిస్తూ ఉంటారు. సో వీటిలో ముఖ్యమైనటువంటి లక్షణం ఏంటంటే ఫలవంతమైన కారకం ఉంటుంది. ఎక్కడ అది ప్రతికృతి జరిపేటువంటి ప్రదేశంలో ఫలవంతమైన కారకం అనేది ఉంటుంది. సో ఇది కూడా ప్లాస్మిడ్ లాగానే, నార్మల్ ప్లాస్మిడ్ సాధారణమైనటువంటి ప్లాస్మిడ్ ఎలాగా స్వయం ప్రతికృతి జరుపుకోగలుగుతుందో ఇది కూడా అలాగే స్వయం ప్రతికృతి జరుపుకోగలుగుతుంది. తర్వాత ఇందులో DNA అనేది ఏకపోచయుతంగా ఉంటుంది, ఏకపోచయుతమైనటువంటి DNA ఉంటుంది. తర్వాత ఇవి కూడా బ్యాక్టీరియా, మన నార్మల్గా ప్లాస్మిడ్ని మనం ఎలాగైతే బ్యాక్టీరియల్ హోస్ట్లోకి అతిథేయ కణంలోకి ఎలా ప్రవేశపెడతామో ఇవి కూడా వీటిని ఉపయోగించి కూడా అతిథేయ కణంలోకి అలాగే ప్రవేశపెట్టడం జరుగుతుంది. సో వీటిని ఉపయోగించి మనము DNA మొక్కల్ని, అంటే ఒక వివిధ రకాలైనటువంటి పరిమాణాలైనటువంటి DNA మొక్కల్ని క్లోనింగ్ చేయడానికి వీటిని ఉపయోగిస్తూ ఉంటారు. సో అలాగే ట్రాన్స్ఫర్మేషన్ అంటే మనకి ప్రోటీన్ సంశ్లేషణ విధానంలో అనులేఖనము, అనువాదము ప్రక్రియలు, ఎలక్ట్రోపోరేషన్ విధానాలు, వీటన్నిటిలో కూడా ఈ ప్లాస్మిడ్స్ అనేవి ఉపయోగపడుతూ ఉంటాయి. సో నెక్స్ట్ రకం వచ్చి కాస్మిడ్ అనేది కూడా హైబ్రిడ్ ప్లాస్మిడే. ఇందాక ఫేజ్మిడ్ లాగా ఇది కూడా హైబ్రిడ్ ప్లాస్మిడే. ఇది కూడా ఈ కాస్మిడ్ అనేది ఏంటంటే లాంబ్డా ఫేజ్ కాస్ సీక్వెన్స్. కాస్ అంటే ఏంటంటే కోయాగ్యులేషన్ సీక్వెన్సెస్. కాస్లో CO అంటే కోయాగ్యులేషన్ అంటే ఏంటంటే ఒక DNA వరుసను తీసుకుంటే ఆ వరుసలో చిట్ట చివర ఉన్న
కొనల్ని కలిపేటువంటి కలపాలి అంటే ఆ కలిపే దగ్గర నత్రజని క్షారాలు ఏవైతే ఉన్నాయో వాటిని కోయాగ్యులేషన్ సీక్వెన్సెస్ అంటారు. సో కో అంటే కోయాగ్యులేషన్, ఎస్ అంటే సీక్వెన్స్, మిడ్ అంటే ప్లాస్మిడ్లో ఉన్న 3 అక్షరాలు అంటే ప్లాస్మిడ్ ప్లస్ కోయాగ్యులేషన్ సీక్వెన్స్. అంటే కాస్మిడ్ అనేది ప్రత్యేకమైనటువంటి వాహకాలు, క్లోనింగ్కి ఉపయోగపడేటువంటి ప్రత్యేకమైన క్లోనింగ్ వాహకాలు ఇవి. ఈ కాస్మిడ్లు అంటే ఇవి కూడా ప్లాస్మిడ్లే. ఎలాంటి ప్లాస్మిడ్లు? హైబ్రిడ్ ప్లాస్మిడ్లు. ముఖ్యమైనటువంటి లక్షణం ఏంటంటే ఈ ప్లాస్మిడ్లకి చివర కోయాగ్యులేషన్ సీక్వెన్సెస్ ఉంటాయి, కోయాగ్యులేషన్ వరుసలు ఉంటాయి. సో వీటిలో ఇవి సాధారణంగా జెనెటిక్ ఇంజనీరింగ్ ప్రయోగాల్లో ఎక్కువగా ఉపయోగిస్తూ ఉంటారు. జీనోమిక్ లైబ్రరీల్లో కూడా అనేక జన్యువుల్ని సంశ్లేషించడానికి ఈ కాస్మిడ్లు అనేటువంటి జన్యువాహకాలు, క్లోనింగ్ వాహకాలను ఉపయోగిస్తారు. ఈ కాస్మిడ్ని మొట్టమొదట కనుక్కున్న శాస్త్రవేత్త ఎవరు అంటే కాలిన్స్, హార్న్ అనే శాస్త్రవేత్త. వీళ్ళిద్దరూ 1978లో 1978లో కాస్మిడ్ని కనుక్కోవడం జరిగింది. సో కాస్మిడ్లు అంటే మనం ఏమనుకోవచ్చు, డిఎన్ఏ వరుసలే ఇవి కూడా. కానీ ఈ డిఎన్ఏ వరుసలే, కానీ మామూలు ప్లాస్మిడ్లకి కాస్మిడ్లకి తేడా ఏంటంటే ప్లాస్మిడ్ అని అంటే ఒక డిఎన్ఏ వరుస, కాస్మిడ్ అంటే కూడా డిఎన్ఏ వరుస. కానీ ఆ వరుసకి అటు చివర ఇటు చివర కోయాగ్యులేషన్ సీక్వెన్సెస్ అంటే అటాచ్ అవ్వటానికి, 2 వరుసలు అతుక్కోవడానికి, 2 ముక్కలు అతుక్కోవాలి అంటే ఎలాంటి నత్రజని క్షారాల వరుసలు ఉండాలో అలాంటి నత్రజని క్షారాల వరుసలు చివరకి, ఆ ప్లాస్మిడ్ చివర ఉంటే దాన్ని ఏమంటామంటే కాస్మిడ్ అంటాం. సో ఈ కాస్మిడ్స్ సాధారణంగా 37 నుంచి 52, 45 కిలోబేస్ పరిమాణం ఉన్నటువంటి డిఎన్ఏ ముక్కల్ని క్లోనింగ్ జరపడానికి ఉపయోగపడతాయి. ప్లాస్మిడ్ లాగానే ఇవి కూడా ప్రతికృతి జరుపుకుంటాయి. సో వీటిలో కూడా నా డిఎన్ఏ అనేది 2 పోచ, ద్విపోచ డిఎన్ఏ అనేది ఉంటుంది. సో ఇవి సాధారణంగా ఎలాంటి క్లోనింగ్ ప్రయోగాల్లో ఉపయోగిస్తారు అంటే యాంటీబయాటిక్ నిరోధకతని పెంపొందించాలి అనేటువంటి క్లోనింగ్ ప్రయోగాల్లో ఈ కాస్మిడ్లని ఎక్కువ యూజ్ చేయడం జరుగుతుంది. కాస్మిడ్లు అనేటువంటి వాహకాలను ఎక్కువగా యూజ్ చేయడం జరుగుతుంది. సో ఈ కాస్మిడ్లు మనం చూసినట్లయితే మీరు చూడండి, ఇక్కడ కోయాగ్యులేషన్ సీక్వెన్స్ సైట్, కాస్ సైట్ ఉంది. కోయాగ్యులేషన్ సీక్వెన్సెస్ అంటే ఇందాక చెప్పాను చివర ఇదంతా ఒక డిఎన్ఏ వరుస అనుకుంటే ఈ డిఎన్ఏ వరుసలో ఇది చివర. ఈ చివర ఇక్కడ ఏంటంటే ఇక్కడ రెండు ముక్కల్ని కలిపి అతుక్కోవడానికి ఎలాంటి నత్రజని క్షారాల వరుస ఉండాలో అలాంటి ప్రత్యేకమైనటువంటి నత్రజని క్షారాల వరుస ఉంటుంది. సో ఇక్కడేమో క్లోనింగ్ జరిపేటువంటి ప్రదేశాలు, ఇదేమో యాంపిసిలిన్ రెసిస్టెన్స్ మార్కర్. సో ఇక్కడేమో రెప్లికేషన్, ప్రతికృతి, ఆరిజిన్ ఆఫ్ రెప్లికేషన్, ప్రతికృతి జరిపేటువంటి ప్రదేశం. సో ఇది కాస్మిడ్ చూడడానికి ఈ రకంగా ఉంటుంది. సో ఇవి సాధారణంగా న్యాచురల్గా సహజంగా దొరకవు కాస్మిడ్లు అనేవి. వీటిని తయారు చేయాల్సి ఉంటుంది. అంటే ప్లాస్మిడ్ని లాంబ్డా ఫేజ్, ఈ కాస్మిడ్లో 2 రకాలైనటువంటి లక్షణాలు ఉంటాయి. ప్లాస్మిడ్ లక్షణాలు ఉంటాయి, అలాగే లాంబ్డా ఫేజ్ క్లోనింగ్ వెక్టార్స్ అంటే 2 క్లోనింగ్ వాహకాల లక్షణాలు ఉంటాయి. ప్లాస్మిడ్ లక్షణాలు అలాగే లాంబ్డా ఫేజ్ లక్షణాలు కూడా ఉంటాయి. ఇవి గుండ్రంగా ఉంటాయి చూడటానికి. సో ఇందులో చూడండి, ఆరిజిన్ ఆఫ్ రెప్లికేషన్ ప్రతికృతి జరిపేటువంటి భాగము, అలాగే ఇది యాంపిసిలిన్ నిరోధకత కలిగినటువంటి మార్కర్ భాగము, అలాగే క్లోనింగ్ జరిపినటువంటి ప్రదేశాలు, అలాగే కోయాగ్యులేషన్ సీక్వెన్సెస్ అంటే ఆ చివరలు 2 ముక్కలు కలుసుకోవడానికి ఎలాంటి ఒక ప్రత్యేకమైనటువంటి నిర్దిష్టమైనటువంటి జన్యు వరుస క్రమం ఉండాలో దాన్ని కోయాగ్యులేషన్ సీక్వెన్సెస్ అంటారు. సో ఇది సాధారణంగా 37 నుంచి 52 కిలోబేస్ పరిమాణం ఉన్నటువంటి డిఎన్ఏ ముక్కల్ని క్లోనింగ్ జరపడానికి ఉపయోగపడుతూ ఉంటుంది. సో దీంట్లో కూడా సెలెక్టబుల్ మార్కర్ జీన్స్ ఉంటాయి. సో రిస్ట్రిక్షన్ ప్రదేశాలు ఉంటాయి, క్లోనింగ్ జరపడానికి ఉపయోగపడేటువంటి అంటే ఛేదన ప్రదేశాలు. ఈ ఛేదన ప్రదేశంలోనే కట్ చేయబడి, ఛేదించబడి ఇక్కడ మనకు కావాల్సినటువంటి డిఎన్ఏని చొప్పించబడుతుంది. డిఎన్ఏ చొప్పించిన తర్వాత ప్రతికృతి అనేది ఇక్కడి నుంచి జరగడం జరుగుతుంది. సో ఇది కాస్మిడ్ అనేది. తర్వాత ఇంకొక రకమైనటువంటి క్లోనింగ్ వాహకాలు ఫాస్మిడ్ అనేది ఏంటి అంటే ఇవి కూడా ఒక ప్రత్యేకమైనటువంటి క్లోనింగ్ వాహకాలు. ఇవి కూడా ఫర్టైల్ ఫ్యాక్టర్స్ ఉంటాయి. అంటే ఫర్టైల్ అంటే ఫలవంతమైనటువంటి కారకాలు. ప్లాస్మిడ్లో ఫలవంతమైనటువంటి కారకాలు. ఇందాక ప్లాస్మిడ్లో కోయాగ్యులేషన్ సీక్వెన్సెస్ ఉంటే కాస్మిడ్ అయింది. ప్లాస్మిడ్ ప్లస్ కోయాగ్యులేషన్ సీక్వెన్సెస్ ఈక్వల్ కాస్మిడ్. ఎక్కడైనా ప్లాస్మిడ్ ప్లస్ ఫర్టైల్ ఫ్యాక్టర్స్ ఈక్వల్ ఫాస్మిడ్. అంటే ఒక బ్యాక్టీరియాలో ఉన్న ఫలవంతమైన కారకాలు ప్లాస్మిడ్లో ఉంటే అలాంటి ప్రత్యేకమైనటువంటి ప్లాస్మిడ్ ఫాస్మిడ్ అంటే జరుగుతుంది. సో ఇందులో కూడా ఈ ఫాస్మిడ్ని ఉపయోగించి 40 కిలోబేస్ పరిమాణం ఉన్నటువంటి డిఎన్ఏ క్లోనింగ్ చేస్తారు. ఈ ఫాస్మిడ్ యొక్క లక్షణాలు చూస్తే దీనికి కాపీ నెంబర్ అనేది తక్కువగా ఉంటుంది. అంటే ఒక్కొక్క కణంలో చూసినట్టయితే ఫాస్మిడ్ నకళ్ళు చాలా తక్కువగా ఉంటాయి, కానీ ఎక్కువ స్టేబుల్గా ఉంటుంది.
అంతేకాకుండా కొన్ని రకాలైనటువంటి ఫాస్మిడ్లు హై కాపీ నెంబర్ను కూడా కలిగి ఉంటాయి. సో ఈ ఫాస్మిడ్ యొక్క లక్షణాలు చూసినట్లయితే సేమ్ ప్లాస్మిడ్లకు ఎలాంటి లక్షణాలు ఉంటాయో అలాగే ఉంటాయి. అంటే ఏంటంటే ఒక ఆరిజిన్ ఆఫ్ రెప్లికేషన్, అంటే ప్రతికృతి జరిపేటువంటి స్థానము, అలాగే మార్కర్లు, అలాగే అన్నీ ఇంకా సేమ్ అలాగే ప్లాస్మిడ్లు, అంటే సీక్వెన్సెస్, అంటే రిస్ట్రిక్షన్ ఎండోన్యూక్లియస్లు, అంటే ఛేదన ప్రదేశాలు, ఇవన్నీ కూడా ప్లాస్మిడ్లకు ఎలాంటివి అయితే ఉంటాయో అలాంటి లక్షణాలు వీటికి కూడా ఉంటాయి, ప్లాస్మిడ్ కూడా. సో ప్లాస్మిడ్ ఇప్పుడు 2 రకాలు చూస్తున్నాం, కాస్మిడ్స్ అన్నాం, ఫాస్మిడ్స్ అన్నాం. కాస్మిడ్స్ అంటే ఏంటంటే ప్లాస్మిడ్ ప్లస్ కోయాగ్యులేషన్ సీక్వెన్స్, అంటే ప్లాస్మిడ్ చిట్ట చివరల కొనలు ఒక ప్రత్యేకమైనటువంటి నిర్దిష్టమైనటువంటి రక్తజనక్షాల వరుస. ఇక్కడ ఏంటి అంటే ప్లాస్మిడ్లలో ఏముంటాయి, ఫలవంతమైన కారకాలు ఉంటాయి, అలాంటి వాటిని ఫాస్మిడ్స్ అంటారు. సో ఇవన్నీ కూడా క్లోనింగ్ వాహకాలు, రకరకాలైనటువంటి క్లోనింగ్ వాహకాలు. ఇంకా నెక్స్ట్ ఇంకా చివరి వరకు వచ్చేస్తే వీటిని బ్యాక్టీరియల్ ఆర్టిఫిషియల్ క్రోమోజోమ్స్ అంటాము. సో ఇవి కూడా క్లోనింగ్ వాహకాలే. బ్యాక్టీరియల్ ఆర్టిఫిషియల్ క్రోమోజోమ్లు అంటే బ్యాక్టీరియాలో ఉన్నటువంటి క్రోమోజోమ్లు, కానీ ఇవి సహజమైన క్రోమోజోమ్లు కావు, ఇవి కృత్రిమమైనటువంటి క్రోమోజోమ్లు. సో వీటిని కూడా సహజంగా ఉండవు కాబట్టి సంశ్లేషించబడతాయి. వీటిని ఉపయోగించి కూడా క్లోనింగ్ అనేది జరుపుతారు. ఎస్కెరిషియా కోలైలో క్లోనింగ్ అనేది జరుపుతారు. సో ఈ బ్యాక్టీరియల్ ఆర్టిఫిషియల్ క్రోమోజోమ్ని ఉపయోగించి 200 నుంచి 300 కిలోబేస్ పరిమాణంతో ఉన్నటువంటి డిఎన్ఏని ప్రతికృతి చేయడం జరుగుతుంది. సో వీటిలో కూడా ఆరిజిన్ ఆఫ్ సీక్వెన్స్ ఉంటుంది, అంటే ప్రతికృతి జరిపేటువంటి ప్రదేశం ఉంటుంది. అలాగే ఛేదన ప్రదేశాలు అనేకం ఎక్కువగా ఉంటాయి. అలాగే మార్కర్స్ అనేకం ఉంటాయి. సో ఇవన్నీ కూడా అంటే మిగతా క్లోనింగ్ వాహకాలకు ఎటువంటి లక్షణాలు అయితే ఉండాలో అటువంటి లక్షణాలన్నీ కూడా ఈ బ్యాక్టీరియల్ ఆర్టిఫిషియల్ క్రోమోజోమ్లో కూడా ఉంటాయి. వీటిని కృత్రిమంగా తయారు చేసి వీటిని కూడా వెక్టార్లుగా, వాహకాలుగా ఉపయోగిస్తారు క్లోనింగ్ జరపడానికి. తర్వాత ఈ బ్యాక్టీరియల్ ఆర్టిఫిషియల్ క్రోమోజోమ్స్ని సాధారణంగా ఎఫ్ ఫ్యాక్టర్, అంటే ఎస్కెరిషియా కోలైలో ఫలవంతమైన కారకాలని ఆధారంగా చేసుకుని తయారు చేస్తారు. సో ఇవి 100 kb ప్లాస్మిడ్స్, అంటే సాధారణంగా ఇవి ప్లాస్మిడ్ ఎంతైతే ఉంటుందో అంత 100 కిలోబేస్ పేర్స్ ఉన్నటువంటి ప్లాస్మిడ్కి సమానంగా ఉంటుంది. సో ఈ బ్యాక్టీరియల్ ఆర్టిఫిషియల్ క్రోమోజోమ్స్ లో కాపీ నెంబర్, అంటే తక్కువ సంఖ్యలో మనకు కనబడతాయి. అంటే ప్రతికృతి అనేది చాలా తక్కువ ఉంటుంది, నకళ్ళు తొందరగా తయారు చేసుకోలేవు, కణానికి 1 నుంచి 2 మాత్రమే కనపడతాయి. తర్వాత ఈ బ్యాక్టీరియల్ ఆర్టిఫిషియల్ క్రోమోజోమ్స్ అనే వాటిని ఉపయోగించి ప్రతికృతి, అలాగే వీటి యొక్క ఛేదన ప్రదేశాలు, మార్కర్స్ అన్నీ కూడా మిగతా క్లోనింగ్ లక్షణాల ఆధారంగానే ఉంటాయి. ఇవి 300 kb పరిమాణం ఉన్నటువంటి డిఎన్ఏ కూడా ఈ బ్యాక్టీరియల్ ఆర్టిఫిషియల్ క్రోమోజోమ్స్ అనేవి క్లోనింగ్ చేయగలవు. తర్వాత ఇవి ఎలక్ట్రోపోరేషన్ ప్రక్రియల్లోనూ చాలా అనేకమైనటువంటి కణ ప్రక్రియల్లో ఇవి బ్యాక్టీరియల్ ఆర్టిఫిషియల్ క్రోమోజోమ్స్ అనేవి ఉపయోగపడతాయి. నెక్స్ట్ ఈస్ట్ ఆర్టిఫిషియల్ క్రోమోజోమ్స్, ఇందాక బ్యాక్టీరియల్ ఆర్టిఫిషియల్ క్రోమోజోమ్స్ అన్నాం, ఇవేమి ఈస్ట్ని ఉపయోగించి సహజ క్రోమోజోమ్లు కాకుండా కృత్రిమమైన క్రోమోజోమ్లు తయారు చేస్తారు, వాటిని ఈస్ట్ ఆర్టిఫిషియల్ క్రోమోజోమ్స్ అంటాం. ఈ ఈస్ట్ ఆర్టిఫిషియల్ క్రోమోజోమ్స్ని కూడా వెక్టార్లుగా ఉపయోగిస్తున్నారు. సో వీటి యొక్క ఫీచర్స్ చూసినటువంటి, లక్షణాలు చూసినటువంటి, వీటిలో కూడా మార్కర్స్ ఉంటాయి. అలాగే యాంపిసిలిన్ అంటే ఒక మార్కర్ జీన్స్ ఉంటాయి. అలాగే రిస్ట్రిక్షన్ సైట్స్ అంటే ఛేదన ప్రదేశాలు, అనేక ఛేదన ప్రదేశాలు ఉంటాయి, అనేక రకాలైనటువంటి అనేక ఛేదన ప్రదేశాలు ఉంటాయి. తర్వాత వీటిని ఉపయోగించి ఏంటంటే ఎక్కువ పెద్ద పరిమాణం ఉన్నటువంటి డిఎన్ఏ ముక్కల్ని క్లోనింగ్ చేయడానికి ఉపయోగిస్తూ ఉంటారు. ఈ ప్రతికృతి చాలా తొందరగా జరుపుకుంటూ ఉంటాయి. సో ఇవి ఈస్ట్ ఆర్టిఫిషియల్ క్రోమోజోమ్స్, ఇవి కూడా ఒక రకమైనటువంటి క్లోనింగ్ వాహకాలు. తర్వాత ఈ ఈస్ట్ ఆర్టిఫిషియల్ క్రోమోజోమ్స్ యొక్క డిసడ్వాంటేజెస్ ఏంటి అంటే ఇవి చాలా తొందరగా పగిలిపోతాయి. అంటే ఈస్ట్ క్రోమోజోమ్లను ఉపయోగించి కృత్రిమంగా తయారు చేసినటువంటి క్రోమోజోమ్లు కాబట్టి వీటిని క్లోనింగ్ వాహకాలకు ఉపయోగించినప్పుడు ఇవి త్వరగా పగిలిపోతాయి, చాలా పల్చగా ఉంటాయి, ఎక్కువ స్ట్రెంగ్త్ ఉండదు, ఇవి గట్టిగా ఉండాలి. తర్వాత ఇవి ఏదైనా కొత్త డిఎన్ఏని వీటి వాహకాల్లోకి చొప్పించినప్పుడు ఆ కొత్త డిఎన్ఏ అనేది అంత తేలిగ్గా అవి యాక్సెప్ట్ చేయవన్నమాట, అంటే అది తీసుకోలేదు. ఇది ఒక ముఖ్యమైనటువంటి లోపం. తర్వాత మైటోసిస్ అనేది, కణం అనేది మైటోసిస్ ప్రక్రియ జరుపుకున్నప్పుడు, సమవిభజన అనేది జరుపుకున్నప్పుడు కణం లోపల అయినటువంటి ఈస్ట్ ఆర్టిఫిషియల్ క్రోమోజోమ్లు కనుక వెక్టార్స్ అనేవి ఉంటే అవి క్లోనింగ్ ప్రక్రియ జరపలేదు. తర్వాత వీటి యొక్క ప్రతికృతి కూడా చాలా తక్కువగా ఉంటుంది. సో ఇవన్నీ కూడా ఈస్ట్ ఆర్టిఫిషియల్ క్రోమోజోమ్స్ యొక్క నష్టాలు. సో లాస్ట్ వచ్చేటికి షటిల్ వెక్టార్స్ అనేవి ఏంటంటే
షటిల్ అంటే ఏంటి, అటు నుంచి ఇటు కొడితే, ఇటు నుంచి అటు కొడితే, ఒక చోట నుంచి ఒక చోటికి, ఒక చోటు నుంచి ఇంకో చోటికి వాహకాలు ఒక కణం నుంచి ఇంకో కణంలోకి వచ్చి, ఇంకో కణం నుంచి ఇంకో కణానికి వెళ్తే 2 కణాల మధ్య అటు తిరుగుతూ ఉండే వాటిని షటిల్ వెక్టార్స్ అంటాము. సో ఈ షటిల్ వెక్టార్స్ అనేవి వీటికి ఒకటి కన్నా ఎక్కువ అతిథేయ ఉంటాయి. అంటే 2 రకాలైన అతిథేయ కణాలు ఉండి, ఆ 2 అతిథేయ కణాల మధ్య అటు ఇటు షటిల్ అవుతూ ఉంటాయి. సో ఇవి కూడా ఏంటంటే స్వయం ప్రతికృతిని జరుపుకునేటువంటి కెపాసిటీ, సామర్థ్యం ఉంటుంది. సో ఇవి జన్యువుల్ని ఒక కణం నుంచి ఇంకో కణంకి, ఒక అతిథేయ నుంచి ఇంకొక అతిథేయకి తీసుకెళ్తూ ఉంటాయి. సో వీటిలో ఏంటంటే ఈ షటిల్ వెక్టార్స్కి ఉదాహరణ ఏంటంటే, ఇవి అగ్రోబ్యాక్టీరియం అనేటువంటి దాన్ని మార్చేస్తాయి. అంటే ఎలా మారుస్తాయి అంటే, ల్యూసిఫెరేజ్ అనేటువంటి ఒక జన్యువుని అగ్రోబ్యాక్టీరియంలోకి చొప్పించినప్పుడు ఆ అగ్రోబ్యాక్టీరియం కూడా మారిపోతుంది. తర్వాత మారిపోయిన తర్వాత అగ్రోబ్యాక్టీరియంని ఎక్కువ మొత్తంలో మనం ప్రొడ్యూస్ చేసి దాన్ని ఇన్ఫెక్ట్ చేయగలదు. ఒక టొబాకో మొక్కని ఇన్ఫెక్ట్ చేయగలిగినటువంటి కెపాసిటీ ఉంటుంది. అంటే క్లోనింగ్ ప్రక్రియలో ఏంటి అంటే, ఒక బ్యాక్టీరియంని మార్చేసే సామర్థ్యం ఉంది. ఒక బ్యాక్టీరియంని మార్చేసి ఆ బ్యాక్టీరియం జన్యువుని ఆ బ్యాక్టీరియంలోకి ఇంకొక జన్యువుని చొప్పించినప్పుడు ఆ బ్యాక్టీరియా యొక్క పనితీరు మారిపోతుంది. ఆ బ్యాక్టీరియా యొక్క వ్యాధి ప్రతిచేసే లక్షణాలు మారిపోతాయి. సో అలా తయారు చేసేటువంటి, అలా క్లోనింగ్ చేయగలిగేటువంటి వెక్టార్స్ ఈ షటిల్ వెక్టార్స్. సో ఇవన్నీ రకరకాలైనటువంటి వెక్టార్స్ కనుక మనం చూసినట్లయితే, ఇక్కడ చూడండి ఒక వరుసగా సైజులు ఇవ్వడం జరిగింది. ఇక్కడ ప్లాస్మిడ్ వెక్టార్స్ అనేవి 0 నుంచి 10 కిలోబేస్ సైజులో ఉంటాయి. బ్యాక్టీరియోఫేజ్లో లాంబ్డా ఇన్సర్షన్ వెక్టార్స్ అనేవి 0 నుంచి 10 కిలోబేస్ పరిమాణంలో ఉంటాయి. బ్యాక్టీరియోఫేజ్ లాంబ్డా రిప్లేస్మెంట్ వెక్టార్స్ వచ్చి 9 నుంచి 23 కిలోబేస్ పరిమాణంలో ఉంటాయి. కాస్మిడ్ వాహకాలు వచ్చి 30 నుంచి 44 కిలోబేస్. బ్యాక్టీరియోఫేజ్లో P1 రకం వచ్చి 70 నుంచి 100 కిలోబేస్ పరిమాణంలోను. PAC ఆర్టిఫిషియల్ క్రోమోజోమ్, ప్లాస్మిడ్ ఆర్టిఫిషియల్ క్రోమోజోమ్ వాహకాలు వచ్చి 130 నుంచి 150 కిలోబేస్ పరిమాణంలోను. బ్యాక్టీరియల్ ఆర్టిఫిషియల్ క్రోమోజోమ్ వాహకాలు వచ్చి 300 కిలోబేస్ పరిమాణం వరకు ఉంటాయి. ఈస్ట్ ఆర్టిఫిషియల్ క్రోమోజోమ్ వాహకాలు వచ్చి 0.2 నుంచి 2 కిలోబేస్ మిలియన్ బేస్ పరిమాణంలో ఉంటాయి. సో ఇవన్నీ కూడా మిల్లీ బేస్ పరిమాణంలో ఉంటాయి. సో ఇవన్నీ కూడా వాహకాల యొక్క పరిమాణం. ఇవన్నీ రకరకాలైనటువంటి క్లోనింగ్ జరపడానికి ఉపయోగించేటువంటి వాహకాలు. సో ఇప్పటి వరకు మనం క్లోనింగ్ అంటే ఏంటి, క్లోనింగ్ యొక్క నిర్వచనం ఏంటి, ఒక క్లోనింగ్ జరపడానికి ఏమేమి కావాలి, అంటే క్లోనింగ్ జరపాలి అంటే క్లోనింగ్ అనేది నిర్వచనం చూసాము. అలాగే క్లోనింగ్ జరపాలి అంటే ఏమేమి కావాలి అంటే, రిస్ట్రిక్షన్ ఎంజైమ్లు కావాలి, క్లోనింగ్ జరపడానికి ఒక వెక్టార్స్ కావాలి, వాహకాలు కావాలి, ఒక అతిథేయ కణం కావాలి. సో ఇదంతా చూసాము. అలాగే క్లోనింగ్ యొక్క ప్రాముఖ్యత ఏంటి, వాటి యొక్క లాభాలు ఏంటి చూసాము. క్లోనింగ్కి ఉన్న చరిత్ర ఏంటి శాస్త్రజ్ఞుల పరంగా చూసాము. ఆ తర్వాత ఫస్ట్ క్లోనింగ్ ప్రయోగం హోవర్ అండ్ కోహెన్, ఆ క్లోనింగ్ ప్రయోగం ఎలా చేశారో అనేది చూసాము. క్లోనింగ్ వెక్టార్స్ని చూసినట్లయితే అసలు క్లోనింగ్ అనేది ఎలా చేయబడుతుంది, ఆ వెక్టార్లోకి, ఆ వాహకంలోకి, ఆ ప్లాస్మిడ్లోకి మనకు కావాల్సినటువంటి డిఎన్ఏని ఎలా చొప్పిస్తాము అనేది చూసాము. తర్వాత అలాగే క్లోనింగ్ వాహకానికి ఉండాల్సినటువంటి లక్షణాలు ఏంటి, ఏమేమి లక్షణాలు ఉండాలి, ముఖ్యంగా ఆరిజిన్ ఆఫ్ రెప్లికేషన్ అనేది ఉండాలి, అంటే ప్రతికృతి జరిపేటువంటి ప్రదేశం ఉండాలి, మార్కర్ జీన్స్ ఉండాలి, అలాగే ఛేదన ప్రదేశాలు ఉండాలి, అంటే కాపీస్, అంటే తనకు కావాల్సినటువంటి నకళ్ళను తయారు చేసే నకళ్ళ సంఖ్య ఎక్కువగా ఉండాలి, పరిమాణం 10 కిలోబేస్ కన్నా తక్కువగా ఉండాలి. సో ఇలాంటి క్లోనింగ్ వాహకానికి కావాల్సినటువంటి లక్షణాలు. అలాగే క్లోనింగ్ వాహకానికి కావాల్సిన లక్షణాల్లో ఎలాగ మనం క్లోనింగ్ వాహకాన్ని సెలెక్ట్ చేసుకుంటాము అనేది. అలాగే మన టైప్ ఆఫ్ క్లోనింగ్ వెక్టార్స్లో ప్లాస్మిడ్ వెక్టార్స్, బ్యాక్టీరియోఫేజ్ ప్లాస్మిడ్ వెక్టార్స్లో PBR 322, PBR 327, PUC18 ఇవన్నీ చూసాము. అలాగే బ్యాక్టీరియోఫేజ్లో కూడా లాంబ్డా బ్యాక్టీరియోఫేజ్ లాంబ్డా, సో ఇవన్నీ కూడా బ్యాక్టీరియోఫేజ్ రకాలు చూడటం జరిగింది. సో ఇదంతా PBR 322, 327 చూసారు. 322 నుంచి PUC ఎలా తయారు చేస్తాము, 322 నుంచి మొక్కను కట్ చేసి PUC ఎలా తయారు చేస్తాము. అలాగే PUCలో ల్యాక్ జీన్ అనేది ఉంటుంది. నెక్స్ట్ PUC యొక్క లక్షణాలు ఏంటి, PBR 322 కన్నా PBR 327 కన్నా PUC యొక్క లక్షణాలు, ముఖ్యమైన లక్షణాలు ఏమేమి ఉన్నాయి, స్క్రీనింగ్ అనేది ఎలా చేస్తారనేది. తర్వాత అలాగే PBR 322 కన్నా PUC ఎలా ఉంది, PGM 322 ఇవన్నీ కూడా ప్లాస్మిడ్స్ అంటే ఇందాక వరకు. అలా బ్యాక్టీరియోఫేజ్ అంటే ఏంటో చూసాము, బ్యాక్టీరియోఫేజ్ రకాలు ఏంటో చూసాము. లైటిక్ చక్రము, లైసోజెనిక్ ఫేజ్లో ఇవన్నీ ఎలా ఉంటాయో చూసాము. టైప్స్ ఆఫ్ ఫేజెస్లో బ్యాక్టీరియోఫేజ్లో రకాలు లాంబ్డా ఫేజ్ క్లోనింగ్ వెక్టార్, తర్వాత ఫేజ్ లాంబ్డా క్లోనింగ్ వెక్టార్స్, అలాగే ఇన్సర్షన్ వెక్టార్స్, రిప్లేస్మెంట్ వెక్టార్స్,
లాంబ్డా రిప్లేస్మెంట్ వెక్టార్స్, M13 ఫేజ్ క్లోనింగ్ వెక్టార్స్. సో ఇవన్నీ కూడా బ్యాక్టీరియోఫేజ్కి సంబంధించిన ఉదాహరణ. M13 వెక్టార్స్, బ్యాక్టీరియోఫేజ్ వెక్టార్స్, ఇంతవరకు మొత్తం అన్ని బ్యాక్టీరియోఫేజ్ వెక్టార్స్ సంబంధించిన ఉదాహరణలు. నెక్స్ట్ మూడో రకం వచ్చేసి ప్లాస్మిడ్స్. ప్లాస్మిడ్ అంటే ఏంటి? బ్యాక్టీరియోఫేజ్ ప్లస్ ప్లాస్మిడ్, ప్లాస్మిడ్ ప్లస్ బ్యాక్టీరియోఫేజ్ కలిస్తే ప్లాస్మిడ్ అంటాం. బ్యాక్టీరియోఫేజ్ అంటే ఏంటి? వైరస్. ఏ వైరస్ అయితే బ్యాక్టీరియాని అటాక్ చేస్తుందో దాన్ని బ్యాక్టీరియోఫేజ్ అంటాం. అలాంటి బ్యాక్టీరియోఫేజ్ ప్లాస్మిడ్ కలిస్తే దాన్ని ప్లాస్మిడ్ అంటాం. అలాంటి ప్లాస్మిడ్ కూడా క్లోనింగ్ వాహకంగా ఉపయోగిస్తారు. తర్వాత కాస్మిడ్ అంటే ఏం చెప్పాను? ప్లాస్మిడ్ ప్లస్ కోయాగులేషన్ సీక్వెన్స్, అంటే ఆ ప్లాస్మిడ్ యొక్క అంచులు లేకపోతే కొనల దగ్గర ఒక నిర్దిష్టమైనటువంటి నత్రజని క్షారాల యొక్క వరుస ఉంటే వాటిని కాస్మిడ్ అంటాము. సో కాస్మిడ్ అనేది కూడా హైబ్రిడ్ ప్లాస్మిడ్ అని చెప్పాను. ఫాస్మిడ్ అంటే ఏంటి? ప్లాస్మిడ్ ప్లస్ ఫర్టైల్ ఫ్యాక్టర్, అంటే ఒక ఫలవంతమైనటువంటి కారకము ప్లస్ ప్లాస్మిడ్ కలిస్తే ఫాస్మిడ్ అంటాం. ఇది కూడా ఒక హైబ్రిడ్ ప్లాస్మిడ్, ఇది కూడా క్లోనింగ్ వాహకాలుగా ఉపయోగిస్తారు. నెక్స్ట్ లాస్ట్లో బ్యాక్టీరియల్ ఆర్టిఫిషియల్ క్రోమోజోమ్స్, ఇవి కూడా ఇవి సహజంగా కాకుండా కృత్రిమంగా బ్యాక్టీరియల్ క్రోమోజోమ్ని తయారు చేస్తారు. అలాగే ఈస్ట్ ఆర్టిఫిషియల్ క్రోమోజోమ్స్, ఇవన్నీ కూడా క్లోనింగ్ వాహకాలుగా ఉపయోగిస్తారు. షటిల్ వెక్టార్స్ చివరిలో, ఇవి ఒక ప్రత్యేకమైనటువంటి వెక్టార్స్. సో ఇదంతా కూడా వెక్టార్స్ని ఉపయోగించి వెక్టార్స్, రకరకాల వెక్టార్స్ గురించి తెలుసుకున్నాం మనం. సో ఐ హోప్ యూ గాట్ ఆల్ ద ఇన్ఫర్మేషన్ రిలేటెడ్ టు వెక్టార్స్ అండ్ క్లోనింగ్ ప్రాసెస్. అంటే క్లోనింగ్కి సంబంధించి క్లోనింగ్ వాహకాల గురించి తెలుసుకున్నారు అని చెప్పి నేను అనుకుంటున్నాను. థ్యాంక్ యూ గైస్, థ్యాంక్ యూ సో మచ్.